కరుణించి మమ్ము కాపాడయ్యా పాడయ్యా. గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవ గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో నా మహేశ్వరా. జీవులను
మొదట పోషెట్టి గారిని మాట్లాడుతున్నారు. పరమహంస సద్గురు పులాజీ బాబా పాట్నాపూర్ సిద్ధేశ్వర్ సంస్థాన్ సిద్ధ మహాయోగపీఠ్ ధర్మ సేవా సమితి ట్రస్ట్ బాబా గారి యొక్క అమృత పాదాలకు అనంతకోటి వందనాలు. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమానికి ఈరోజు ఉన్నటువంటి మన ముఖ్య అతిథులు తుకారాం సార్ గారు, ప్రకాష్ సార్ గారు, అలాగే వారితోటి ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ వేదిక ముందు ఉన్నటువంటి అమ్మ నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శిరస్సు వంచి కోటి కోటి వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ యొక్క నిజామాబాద్ ధ్యాన మందిర కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నామంటే మరి ఇది అంతో ఇంత కాదు, ఇది ఎంతో అనంతమైనటువంటి మనకు అవకాశం దొరికింది. మరి ఇటువంటి అవకాశాన్ని మనం అందరం కూడా దీన్ని ఎంతో మనం నిష్ఠతోని మనం చేసుకున్నప్పటికీ మనమే కాకుండా రేపటి రోజు కొత్త వారికి కూడా మనం తెలిపేటటువంటి అవకాశాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని, జ్ఞాన ప్రసాదాన్ని మన బాబా గారు ఎంతో ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ధ్యాన మార్గం అనేది ఇది ఇవాళ కొత్తగా సృష్టించింది కాదు, ఇది పాతదే. ఇది తరతరాల నుండి యుగ యుగాల నుండి వస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం ధ్యాన మార్గం అని చెప్పి బాబా గారు మనకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మనందరికి కూడా తెలుసు, బాబా గారు చెప్పిండు, విన్నాం. తెలిసినప్పటికీ కూడా మనం దీన్ని పదే పదే మననం చేసుకుంటూ, ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ, సత్సంగాలు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు పోతేనే మనం జన్మను సార్థకం చేసుకోవచ్చు అని చెప్పి బాబా గారు చెప్పడం జరిగింది. మరి రోజు మనం మన ఇంట్లో ధ్యానం చేయాలి, తప్పకుండా 2-3 పూటలు ధ్యానం చేయాలి. మరి నిజంగా ధ్యానం అనేది మనం ఎంతసేపు చేస్తున్నాం అనేది మనం అందరం ఒకసారి ఆలోచించాలా. అందరం ధ్యానం చేస్తున్నాం, బాబా గారు చెప్పిండు ఏ విధంగా ధ్యానం చేయాలి, మనందరికి కూడా చెప్పిండు. కానీ ధ్యానం అనేది మనం ఎంతసేపు చేయాలా అనేది మనం ఒక్కసారి మనం అందరం ఆలోచించాలా. ఎవరైనా కొత్త వారు ఉంటే 10 నిమిషాలు 20 నిమిషాలు చేయండి, తప్పకుండా అందరికి కూడా ఈ యొక్క జ్ఞానధనం అందరికీ కూడా లభిస్తుంది, దొరుకుతుంది. మరి కంసేకం మరి ఎవరికైతే దేవుణ్ణి చూసే, దేవుణ్ణి తెలుసుకోవాలని కోరిక, తపన ఉంటుందో రోజు 2-3 పూటలు ధ్యానం చేయాలని చెప్పి బాబా గారు చెప్పడం జరిగింది. ఒక 2-3 గంటలు ధ్యానం చేయాలా తప్పకుండా. 3 పూటలు దొరకకుండా కానీ 2 పూటలు మాత్రం 2-3 గంటలు ధ్యానం కూర్చుంటే అప్పుడు చూడండి మన యొక్క స్థితి, మన యొక్క ఆలోచన శక్తి ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ గా మన లోపల మార్పు వస్తుంది. ఈ ధ్యానం లోపల అంత శక్తి, అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఇది ఇవ్వలది కాదు, ఇది తరతరాల నుండి యుగ యుగాల నుండి వస్తుంది. శంకరుడు పార్వతి నుండి ఇది వస్తున్నటువంటి మార్గం, నేను కొత్తగా సృష్టించలేదు అని చెప్పి బాబా గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే సాధు సంతు మహాత్ములు ఎందుకు ఈ మానవ అవతారాన్ని ధరించుకొని వస్తారంటే మనం అందరం కూడా ఈ మాయలో చిక్కుకొని ఉన్నాం. ఈ మాయలో చిక్కుకొనున్నాం. డబ్బు, ధనము ఇదే మాయలో చిక్కుకొనున్నాం. ఇదే శాశ్వతమని అనుకుంటున్నాం. కానీ అవన్నీ కూడా అవసరమే, అవన్నీ కూడా ఈ శరీరాని కోసం అవసరమే. పని చేసుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలా, అన్ని అవసరమే. కానీ ఎప్పటి వరకు మనకు అవసరము ఈ శరీరం లోపల ఏదైతే నిర్గుణ నిరాకారంలో మన ఈ శరీరం అనే మందిరం లోపల ఆత్మ ఉందో ఆ ఆత్మనే దేవుడు, ఆ ఆత్మనే దేవుడు ఈ శరీరం లోపల ఎప్పటి వరకైతే ఉంటుందో అప్పటి వరకే మనం అందరం ఉంటాం. ఈ పనులు పాటలు అన్ని చేసుకుంటాం. కాబట్టి ఒక రోజు ఇవన్నీ మనం విడిచిపెట్టిపోతాం. మరి శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే మరి ఎక్కడ దొరుకుతుందంటే ఇటువంటి సాధు సంతుమాత్ములు దొరికినప్పుడే మనకు వాళ్ళు ఇవ్వడానికి వస్తారు, ఈ మాయ నుండి బయటకు తీయడానికి వస్తారు. కానీ మనం మళ్ళీ ఇంకా ఈ మాయలోకే పోతున్నాం. దీంట్లోనే ఉండాలా, సంసారం లోపలనే ఉంటూ ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మన లోపల కొన్ని మార్పులు వస్తాయి. ఈ మాయ నుండి కొంచెం మనం దూరం కాగలుగుతాం, ఈ దైవ మార్గంలో నడవగలుగుతాం, దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం అని చెప్పి బాబా గారు చెప్పారు. ఎందుకంటే ఇవాళ మనకు ఇంత పెద్ద ధనం దొరికిందంటే మనం ఎంత పెద్ద అదృష్టవంతులం. దీనికోసం ఇవాళ మన భారతదేశం కాదు, ఎన్నో దేశాలు ఈ ధ్యానం లోపల ఏం శక్తి ఉంది, ఏం పవర్ ఉంది అని చెప్పి ఎన్నో దేశాలు ఈ భారతదేశం వైపు చూస్తున్నాయి, మొగ్గు చూపుతున్నాయి.
మరి భారతదేశం లోపల ఈ ధ్యానం అనేది చాలా జనాలు, లక్షలాది జనాలు మరి ధ్యానం చేస్తున్నారు. మా సాధు సంతుమాత్ములు ఈ భారతదేశంలో అవతరించారు. మరి దీంట్లో ఏం పవర్ ఉంది, ఏం శక్తి ఉంది అని చెప్పి ఇంగ్లీష్ దేశాల వాళ్ళు కూడా మన భారతదేశం వైపు చూస్తున్నాయి. దీన్ని తెలుసుకోవడానికి ధ్యానం లోపల ఏం శక్తి ఉంది, ఏం ధ్యానం ఉంది అని చెప్పి మరి అటువంటి ధనము, అటువంటి శక్తి, అటువంటి మహాత్ముడు మనకి ఎలా దొరికిందంటే మనం చిన్న అదృష్టవంతులం కాదు. ఇది శాశ్వతమైంది, ఇది జన్మ జన్మలో ఉంటుంది, ఈ ఒక్క జన్మకే కాదు. అందుకనే బాబా గారు పదే పదే అనేవారు, అరే జనాలు ఇంకా ఏం ఆలోచిస్తున్నారా, ఇది పుకట్లో దొరుకుతుంది, ఇది శాశ్వతమైంది, ఇది జన్మ జన్మలో ఉంటుంది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఇంటి లోపలనే దీన్ని సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. రేపటి రోజు ఒక వివేకానంద స్వామి కావచ్చు, ఒకరు అనసూయ మాత కావచ్చు, ఈ ధ్యానం మన ఇంటి లోపలనే దీన్ని సాధించుకోవచ్చు. చూడండి మనకి ఎంత పెద్ద అవకాశం దొరికింది. కాబట్టి ఆనాడు మనం అనుకున్నాం శంకరుడు పార్వతి దీన్ని మొట్టమొదలు బయటకు తీసుకొచ్చారని చెప్పి బాబా గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏ విధంగా దీన్ని బయటకు తీసుకొచ్చారు? ప్రతిరోజు శంకరుడు కూడా ధ్యానమే చేస్తుండే, కానీ పార్వతికి తెలియదు. పాపం తెలియకపోతే ఒక రోజు పార్వతి అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, ఏమండి మహాత్మా, ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ మరి నిన్నే దేవుడు అంటారు, నిన్నే మొక్తారు, అందరిళ్ళల్లో నీ పొట్టును పెట్టి పూజ చేస్తారు, మరి మీరు ప్రతిరోజు కూర్చుండి పూజ చేస్తారు, ఏ దేవుని పూజ చేస్తారని చెప్పి పార్వతి శంకరుని అడుగుతుంది. అడిగేసరికి అప్పుడు శంకరుడు ఏమంటాడంటే, అమ్మా పార్వతి, నేను సదాశివుడు పూజ చేస్తానని చెప్పి శంకరుడు చెప్తాడు. సదాశివుడు అంటే కూడా పార్వతికి తెలియదు. సదా అంటే ఎల్లప్పుడూ ఉండేది, దానికి చావు అనేది లేదు. శివుడు అంటే ఆత్మ, నేను ఆత్మ ధ్యానం చేస్తా పార్వతి, ఈ శరీరమే ఒక మందిరము, ఈ శరీరం అనే మందిరం లోపల ఆత్మ ఉంది, ఆత్మనే దేవుడు, నేను ఆత్మ ధ్యానం చేస్తా అని చెప్పి శంకరుడు అప్పుడు పార్వతికి చెప్తాడు. అట్లా మహాత్మా అని చెప్పి ఆమె ఆయన రెండు పాదాలు పట్టుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఆమెను కూడా మనం ఎట్లయితే ఇప్పుడు మొట్టమొదలు మనం అందరం ధ్యానంలో కూర్చున్నామో అదే విధంగా పార్వతిని ధ్యానంలో కూర్చోబెడతాడు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. పార్వతిని శంకరుడు ధ్యానంలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత కుండలిని శక్తి జాగృతం చేస్తాడు. కుండలిని శక్తి జాగృతం చేసిన తర్వాత ఆమె శరీరం లోపల ఏదైతే ఆత్మ ఉందో ఆత్మను దర్శింపచేస్తాడు, చూపిస్తాడు. చూపించిన తర్వాత అప్పుడు పార్వతి నమ్ముతుంది, నిజమే మహాత్మా, మరి నేను కూడా ఇన్ని రోజులు ఇప్పటి వరకు దేవుడు ఎక్కడో ఉన్నాడు, యానో ఉన్నాడు అనుకున్నా, ఏదో మీ దయ వల్ల, మీ కృప వల్ల నేను నా శరీరం లోపలనే నేను దేవుణ్ణి దర్శింపచేసుకున్నా, నిజమే అని చెప్పి అప్పుడు పార్వతి నమ్ముతుంది. నమ్మిన తర్వాత అప్పుడు శంకరుడు ఏమంటాడంటే, మరి అమ్మ పార్వతి, మరి దేవుడు నీ కోసం నా కోసం మన ఇద్దరి కోసం రాలేదు, ఈ సృష్టిని ఆయనను సృష్టించిండు, ఈ సృష్టిని పరిపాలిస్తుండు, ఆయన పుట్టించేది ఆయననే, చంపేసేది కూడా ఆయననే, మరి మన ఇద్దరి కోసం ఆయన రాలేదు. కాబట్టి ఈ అందరికీ కూడా, మానవులందరికీ కూడా ఈ యొక్క ధ్యాన మార్గము అందరికీ తెలియాలా, అందరికీ ప్రచారం చేయాలా, ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని మనం చేర్చాలా, ప్రచారం చేయాలని చెప్పి అప్పుడు పార్వతిని శంకరుడు పార్వతిని తీసుకొని ఇట్లనే ఇదే విధంగా ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఇది బాబా గారు చెప్పిన విషయమే, నా సొంతంగా ఏం చెప్తలేన మాట, బాబా గారు చెప్పిందే చెప్తున్నా. పార్వతిని తీసుకొని ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేశారు అని చెప్పి బాబా గారు చెప్పడం జరిగింది. చూడండి, మనము ఇన్ని రోజులు దేవుడు దేవుడు అని చెప్పి మనము ఎన్నో పూజలు పునస్కారాలు చేసినాం, తీర్థయాత్రలు చేసినాం, గుళ్ళు గోపురాలు చేసినాం, మరి ఎన్ని చేసినా కూడా మనకు ఎటువంటి శాంతి ఆనందం లేదు. ఆ శాంతి ఆనందం మన ఇంటి లోపల మనం సాధించుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని మరి బాబా గారు కల్పించారు. మరి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలను, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క శిరస్సు ప్రణామాలు చేస్తూ, ఇచ్చిన అక్క చెల్లెలకు కూడా మరియు మా అన్న చెల్లెలకు అక్క చెల్లెలు కూడా మీ శిరస్సు వాంచి మీకు కూడా పాదాలకు వందనలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందులకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాము. నేటి సువిచారమైన జ్ఞానాన్ని సాధు సంతులు మంచి జ్ఞానాన్ని మనకు అందిస్తూ వారి అనుగ్రహంతో ఈ దేశాన్ని, ఈ దేశ మూలాల్ని, ఈ దేశ జ్ఞానాన్ని, ఈ యొక్క విచిత్రమైన విశ్వానికి ఒక విశిష్ట అంటూ ఉంటుంది. ఆ విశిష్ట అంటే ఏంటిది, ఏమిటి? అనేక జాతులున్నాయి, అనేక మతాలున్నాయి, అనేక దేశాలు అనేక రకరకాలుగా ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక అనేది అన్నిటికన్నా గొప్పది జ్ఞానం. ఇది నిజమైన జ్ఞానం అని బాబా ముమ్మటికి చెప్పేవారు. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని తెలియకుండానే మన లోపల ఉండిపోయిన ఒక సూక్ష్మాది సూక్ష్మమైన కుండలిని అనే శక్తిని ఆ యొక్క చూపుల ద్వారా, ఆ దృష్టి ద్వారా జాగృత పరిచే కేవలం మహాయోగి అయిన ఫులాజీ బాబా.
కేవలం బాబా అనగానే అది మన మనసు అంతా పులకరించిపోతుంది. ఫులాజీ బాబా అనగానే మన మనసు అంతా పులకరించిపోతుంది. మరి ఇది ఏంటిది వింత, ఇది ఏంటిది ఇలాంటి విషయం అని మనలో ఒక పుట్టుకొస్తుంది. కానీ ఇది సనాతనమైనది, పురాతనమైనది, ఈ నేటిది కాదు. మన యోగులు ఋషులు మునులు కూడా దత్తాత్రేయ ధ్రువుని కూడా శక్తిపాతం చేసిండు, కృష్ణుడు కూడా శక్తిపాతం చేసిండు. కానీ ఇది సనాతనమైన మార్గాన్ని మనం అవలంబించి ఈ ప్రతి ఒక్కరికి చెరవేరే ప్రయత్నం చేస్తే మన జీవితం సుఖమయం అవుతుంది నాయన్నను బాబా పదే పదే చెప్తుండేవారు తుకారాం సార్. అరే పంపండ్రా, వెళ్ళండ్రా, మీరు డప్పు కొట్టండ్రా ఇవ్వాల అంటూ ఎప్పుడు చెప్పేవాళ్ళు బాబా, నిరంతరం చెప్పేవారు. పోషకుల్లో చెప్పులు ఈ విధంగా. కాబట్టి ఫులాజీ బాబా పువ్వు లాంటి వాళ్ళు. ఫులాజీ బాబా ఇక ఏమి అంటున్నాడో చివరిసారిలో కూడా తుకారాం సార్ చెప్పిండు. చూడండి, కదిలిపోతున్నాడు కాలజ్ఞాన పురుషుడు. ఎటు పోతున్నాడు? సమాధి నుండి సమాజానికి వెళ్ళి, సమాజం వైపు వెళ్ళి సమాజాన్ని ఉద్ధరింపజేసిండు. రాండి, పేదవాళ్ళు, ధనికుడు, నేను, నాది, నీది అనకుండా ఇక్కడ జాతి, మతం, కులం కూడా ఎటువంటి తావు ఇవ్వలే ఫులాజీ బాబా. కానీ రాండి తీసుకోండి. ఇప్పుడు ధనం పంచుకుంటున్న జ్ఞానధనం అన్నాడు బాబా ఫులాజీ బాబా. ఏదో వేరే ధనం కాదు, బంగారం వెండి బంగారం కాదు, కానీ జ్ఞానధనాన్ని నేను పంచుతున్నా. ఇది చిరకాలం వెలుగుతూ ఉంటది. ఇది ఉట్టికి నేను పోతలేను నాయన, నేను వెళ్ళిపోతున్నా. ఇక ఒక్కొక్కసారి బాబా వంకర చూస్తే ఇట్లా ఇట్లా చేయి లేపేవాళ్ళు. తుకారాం సార్ ఉండే గోవిందరావు సార్, గోవిందా ఇంటికాడనే, అక్కడ తుఫాన్ నడుస్తుంది అమెరికాలో. తుకారాం సార్ అక్కడ ఏ క్యా కర్తా హై ముజే ఐసా ఇట్లా చేతి లేపు అంటే పోయిన తర్వాత మనం బాధపడతాం ఫులాజీ బాబును. ఇప్పుడు బాధపడుతున్నాం, మా అన్న కూడా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఉన్నప్పుడు మనం తెలుసుకోలేం, ఉన్నప్పుడు ఏం చేయలేం. మనిషి అట కదా, మనిషికి ఏంటి పాదలు ముక్కడం. కానీ ఆ పాదలో ఏముండే? ఆ పాదలు శక్తిపాతం చేసేది, శక్తి సంచరింపు చేసేది జ్ఞానం ఉండే బాబా. కానీ ఇట్లా చూసేదాలు, ఇట్లా ముగ్గురికి వంకర చూసి ఇట్లా చేస్తుండే. అట్లా కదిలిపోతున్నాడు కాలజ్ఞాన పురుషుడు. మనకు వచ్చిండు కానీ తెలియలే, వెళ్ళిపోయింది తొందరపాటు. కానీ సమాధి నుండి మీకు నన్ను పిలిస్తే తప్పనిసరిగా నేను పలుకుతాను ఆయన. కానీ మీరు బాధపడకండి, ఇప్పుడుంటా, అప్పుడుంటా, రేపు కూడా నేనే ఉంటా. కానీ ఇటువంటి జ్ఞానాన్ని మీరు నిరంతరము ప్రచారం చేస్తూ ఇతరులకు ప్రేమమయం జీవనాన్ని గడపడానికి మనకు చిన్నగా మెదలాల. మనం అందరితోటి నేను గొప్పవాణ్ణి కాదు, మనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను జ్ఞానం అనకూడదు. అహంకారం, అభిమానం, గర్వం, కపటం ఇది మనిషికి ఏంటిదంటే పతనం చేసే జ్ఞానం. మనం ఏం తెలుసుకున్నాం? చిన్నగా అయిపోదాం అందరితోటి. మనది పెద్ద అనకూడదు, మనం అందరికన్నా చిన్నగా అయిపోవాలి. దేనకు అన్నదాన్, డుబ్నకు అభిమాన్, तरनेको लीनता। मनीष ఏమన్నాడు? तरने के लिए क्या होना चाहिए अपने को? लीनता। सबसे नम्रता से रहना वही है आत्मज्ञान, सबसे ऊंचे स्थान। तो अब सबसे हम क्या करना चाहिए? सबसे नम्रता रहना चाहिए, झुक से रहना। ये माता भगने में ऐसे महात्मा ऋषि मुनि जन्म होगा इसवे इवाल ఎటువంటి గర్భంలో తల్లి గర్భంలో పుట్టారు కృష్ణుడు కూడా. కృష్ణుడు కాదు ధ్యానం చేసిండు, రాముడు కూడా ధ్యానం చేసిండు, హనుమంతుడు కూడా ధ్యానం చేసిండు, నిత్యానంద్ కూడా ధ్యానం చేసిండే. మరి ఇవాళ అది అటువంటి జ్ఞానం పొందకూడదా మనం? అటువంటి బాబా ఫులాజీ బాబా ఇవాళ సమాధి పోలే బాబా. బాబా నిటారుగా చూస్తున్నాడు, పంచండి నా జ్ఞానం. రేపటి నుండి అడిగిన తర్వాత నేను మళ్ళీ అడుగుతాన్నాడు అన్నాడు తుకారాం సార్. మై దేశో దాన్ కా రమేష్ అడిగిండు, నేను ఇచ్చిన దానం ఏమైందిరా నాయన ఇవ్వరు అంటే ఉట్టిగా అయిపోయిండు. సార్ తోటి ఉంటుండే నిరంతరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జ్ఞానం ఈ శక్తిపాతం చేసే మహాత్ముడు ఇస్తాడు కానీ తీసుకోలే. మంగనే మిలే భీక్ నా మంగనే మిలే మోతి, మంగనే మిలే భీక్ నా మంగనే మోతి. అడిగితే దొరకని బిచ్చం అడగకుండా దొరికింది ముత్యం. దాన్ని ఏం వర్ణించగలుగుతాం? ఓ మానవా, ఇక మేలుకోను, రేపు మాపు అనుకుంటూ కూర్చుంటాం. మన జీవితం ఇట్లా ఉంటుంది, మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది, సంసార లోపల అన్ని బాధలు ఉంటాయి. కానీ ఇటువంటి పుట్టుడు మహాభాగ్యవంతులం. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని, ఇటువంటి విషయాన్ని మనకు హైదరాబాద్ కానీ ఢిల్లీలో చిన్న చిన్న చేస్తున్నామే. నా తపన ఒకటే, తుకారాం సార్ గారు ఎవరో ఏమన్నా అనుకున్నా, ఎవరు ప్రపంచంలో ఎవరో అనుకుంటారు మంచి చెడు అనేటువంటి బాగా మంది ఉన్నారు సార్. ఆ బాధపడకుండా ఒక్కసారి ఇటువంటి మన ఈ కమిటీ తరఫు నుంచి మన యోగి ఉన్నారు గారు, వీళ్ళు కూడా బాగున్నారు. ఎందుకంటే ఇటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి హైదరాబాద్ లో పెట్టండి సార్, ఒక్కసారి హైదరాబాద్ పెట్టండి. ఎవడు కదిలించి ఇప్పుడు ఇసు చీజ్కెళ్ళి ఏమై దేక్తా థా అన్నాడు అన్నాచార్య. కానీ అన్నాచార్య ఓలేదన్న పుస్తకం ఇయ్యగానే అన్నాచార్య ఇట్లా కదులుతున్నాడు. కోనికి బోలా 5 మినిట్ దోమని ఎవడరా నాయన 2 మినిట్ నేను పోయిన స్వయం నేను కలిసి ఉన్నది. కానీ ప్రపంచంలో ఇవాళ పోతుండే, అది దుఃఖం సార్. అన్నిట్లో కలిసినాం లేదన్నది లేదు, ప్రతి ఒక్కరి దగ్గర కలిసి. కానీ మంచి విపులంగా మించి విషయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం మనం చేయాలి. చిన్న కావాలన్నా
దాంట్లో సందేహం లేదు. కానీ అదే అంచెలంచెలంచెలంగా పెరుగుతూ పోతుంది మనకు. కానీ ఇది ఒక్క దీపం వెలిగించిన దీపం కాబట్టి కోట్ల దీపం వెలిగింపచేసే మహాత్ముడు పులాజీ బాబా పట్నపుల్లోను కేవలం మనము జీతకాలం డప్పు కొట్టు మేలుకో ఇంతే. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని మీరు ప్రతి ఒక్కరికి ఇటువంటి అన్న అక్కచెల్ల అన్నదమ్ములకు సాయంత్రం ప్రొద్దున సాయంత్రం ఈ శక్తిని జాగృతం కావాలంటే అమ్మ ఒకసారి పులాజీ బాబా ఎక్కడ ఉన్నాడో అనేది ఇటువంటి ఫోటో కానీ ఏదైనా పెట్టి మీరు భ్రూకుట్టి మధ్యలో చూసినట్లయితే మన కుండలిని శక్తి ఆటోమేటిక్ గా జాగృతమైన తర్వాత ఆ తేజవంతులు వాళ్ళు ఎప్పుడు పోరు, ఇప్పుడు ఉంటాడు, రేపటి రోజు ఉంటాడు, ఎప్పుడు నిరంతరం ఉండేవాళ్ళు సర్వ వ్యాపకం ఉన్నాడు పులాజీ బాబా. పులాజీ బాబా ఎక్కడ పోలేదు. కాబట్టి ఇటువంటి మీరు ధ్యానం చేసినట్టే అనసూయ మాత, వివేకానంద లాంటి వాళ్ళ జ్ఞానులు కూడా మీరు తయారు కావచ్చు అని బాబా ఎప్పుడు నిరంతరం బోధించేవారు. కాబట్టి మీరు ధ్యానంలో మక్కువగా చూపెట్టి ఆ జ్ఞానం అనే ధ్యానాన్ని మీరు పంచినట్లయితే, కానీ అందరు సమానంతో, ఎందుకంటే నా కులం పెద్దది నీ కులం కొద్ది కాదు, మనిషి ధర్మం గొప్పది, మనిషి విచారం గొప్పది, మనిషి ఆలోచన విధానం గొప్పది. కాబట్టి మనము అజ్ఞానం లోప మనం చీల్తున్నాం. కాబట్టి ఈ మతాలకు దగ్గర జ్ఞానం అవసరం. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని మనం తీసుకువెళ్ళి ఇటువంటి యువతలకు మనకు అందించినట్లయితే తప్పనిసరిగా మనకు భారతదేశం విశ్వానికి కూడా మనకు ఊపే మన నరేంద్ర మోదీ కూడా చెప్తున్నాడే అటువంటి జ్ఞానం. జగద్గురువులు వీళ్ళు సాధారణ మనిషి పులాజీ బాబా కాదు. పులాజీ గొప్ప అంతా మనం మనిషి అంటున్నాం, కానీ పులాజీ బాబా ఇవ్వడానికి తీసుకోవడానికి రాలేదు. కాబట్టి అటువంటి జగద్గురు పులాజీ బాబా విశ్వగురు అంటే విశ్వశక్తిని ఎవరు ధ్యానం చేస్తారో కదిలించే శక్తిని వాడిని విశ్వశక్తి జగద్గురు అని మనం పేరు పెట్టచ్చు. మీరు ఏమనుకోండి, అయితే నాకైతే జగద్గురు పులాజీ బాబా. ఎందుకంటే आपसे देखने से ऑटोमेटिक जागृत हो जा रहा है. फुलाजी से पुकारे से फुलाजी तू कैसा है, वो कोई नहीं, उसका नाम नहीं, गोत्र नहीं, कुछ भी नहीं. फुलाजी పేరు లేదు ఏం లేదు. फुलाजी అనగానే నేను కదిలిస్తున్నాను. అది ఎవరు కావచ్చు? संत की जो महिमा, संत कैसे फूल खिलता है खिलाया जाता नहीं, फूल खिलता है खिलाया जाता नहीं, वली बनता है बनाया जाता नहीं कभी. सही है? वली बनता है बना और स्वयं खुद ही बन के आके उधर करने के लिए जंत के लिए आते हैं नजदीक और चमत्कार ऐसा करते जाते हैं. उसको बोलते हैं संत. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమన్నా విశ్వదాభిరామ, అనంత విశ్వంలో మనం ఉన్నాం, మనలో విశ్వం ఉన్నది, అదే ఈశ్వర స్వరూపం పంచతత్వం. మరి వేమనేమన్నాడు? విశ్వదాభిరామ వినురవేమ. దీనికి ఎంత కూడా అర్థం ఉన్నది. దీంట్లో అర్థం వేస్తారా? నేటి పంతులు ఏమనుకోకూడదు. ఈ విశ్వదాభిరామ ఏమని అడుగుతాడు? సర్వ వ్యాపకమైన రాముని అంటున్నాడు. సర్వ వ్యాపకమును సర్వను చరచరుడు నిండి ఉన్నావు ఓ రామా, ఓ ఆత్మరామ, నేను తప్ప వేరే లేదు అని విశ్వదాభిరామ అని కొలుస్తున్నాడే ఎవడు? వేమన్న. దగ్గరుండమన్నా వేమని కూడా మనం గుర్తుపట్టాలి. వేమన ఎంత గొప్పవాడు, ఎన్నెన్ని విషయాలు మనకు చెప్పారే, కానీ దాన్ని బట్టి వాడుకుంటున్నాం అంతే, ఇట్లా చెప్పినట్లు. కానీ ఇవాళ ప్రపంచ దేశాన్ని అందించే వేమన వీర బ్రహ్మం గారు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప మహాత్ములు పుట్టారు. మొన్నటి వరకు బాబా మన 18 సమాధి అయిపోయింది. ఏంటిది మనం తీసుకున్నది? కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని ఆచితూచకుండా ఇటువంటి మన యువకులు కూడా మంచి విషయాన్ని 5 నిమిషాలు 2 నిమిషాలు మీరు ధ్యానం చేసి ధరించడానికి లేదు. కేవలం ఈ ఆత్మజ్ఞానం వల్లనే మనం అందరం సమానమైనటువంటి భావన కలుగుతుంది. అదే యూనివర్సాలిటీ, అంటే మనం అందరం ఒకటే అనేటువంటి భావన కేవలం ఆధ్యాత్మికంగానే కలుగుతుంది తప్ప అధికారికంగా కలగడానికి వీల్లేదు. కానీ ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా మనలో ఉన్నటువంటి దివ్యశక్తి అందరిలో సమానం అనేటువంటి భావన మనలో కలిగినప్పుడు మనం అందరం సమానము. అది పరమాత్మకు దగ్గర. పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇలాంటి గొప్ప మార్గానికి నిజామాబాద్ ధ్యాన కమిటీకి నమస్కారం చేస్తూ, మరి నిన్న నేను ఇక్కడ రాజరాజేంద్ర టాకీస్ కాడ బేనర్ చూశాను. మరి అక్కడ చూసి ఒకసారి సాయంత్రం వచ్చి కలిశాను. రేపు ఉన్నది ఇట్లా అంటే మరి ఒకసారి కలుద్దామని వచ్చాను. 16 ఏళ్ళు నేను భగవద్గీత ప్రచారం చేశాను పాండురంగ శాస్త్రి దాదాగారి మార్గంలో. 15 ఏళ్ల నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. నేను చదువుకోలే, పల్లెటూరు వ్యక్తి, పల్లెటూరు భాష. నా పేరు నేను సాయిలాని 3 అక్షరాలు 3 నెలలు నేర్చుకున్నా. ఈరోజు డాక్టర్లకు ధ్యానం ద్వారా ప్రచారం చేస్తున్నా. మరి అలాంటి గొప్ప ధ్యానం నాకు ఇచ్చిన 10 నిమిషాల్లో
చెప్తాను. మరి ఇలాంటి చక్కని అవకాశాన్ని కల్పించిన పూలాజీ బాబాజీకి ఒకసారి గట్టిగా క్లాప్స్తో స్టార్ట్ చేద్దాం. మహానుభావులు చెప్తా ఉంటారు, కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం. ఇన్ని కోల్పోయినాక విజయాలు ఎక్కడ సాధిస్తాం? ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతాం, అది రావాలంటే కష్టం. అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం, అది రావాలన్న కష్టం. అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అది రావాలన్న కష్టం. అబద్ధాలు మాట్లాడితే పేరు పోతుంది, పేరు పోయినాక మనం ఉన్నా ఒకటే. అది మీరే చెప్తున్నారు. ఇంకో మాట అన్నాడు, కోపంలో సమాధానం చెప్పొద్దు, సంతోషంలో వాగ్దానం చేయొద్దు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు, అవసరం లేని చోట అబద్ధం చెప్పొద్దు. 100కి అబద్ధం నిజంతో సమానం. అవసరం లేకున్నా సృష్టించుకుంటే అబద్ధాలు ఆడతాం, పోనొచ్చినా అబద్ధాలు ఆడతాం. అందుకే చెప్తాం, పాముకుంటది కూరల విషం, తేలుకుంటది కోనకు విషం. మనిషికి ఎక్కడ ఉంటది? ఒళ్ళంతా శరీరం అంతా నిలువెల్లా ఉంటది. తీయగా చెప్తాం, ఎప్పుడు ఏం చేస్తామో పత్తదేలది. పాముకుంటది కూరల విషం, తేలుకుంటది కొనకు విషం. మనిషికుంటది నిలువెల్ల విషం. తెలుసుకోకపోవడం లోపం, తెలుసుకుంటే ఉండదు కోపం. అప్పుడు చేయం పాపం, తగులదేవరి శాపం. మన మీద మనకు ధ్యాస, మన మీద మనకు ఎరక, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం. అందుకే పూలాజీ బాబా చెప్పిండు, ధ్యానం మనకు ఒక అండ, మనపై పడ సమస్యల బండ, చేసుకోవాల మనసు కాలికుండా, ప్రజల్లో ఉంటాం బంగారు కొండ. ధ్యానం చేస్తే ఉండదు మంట, నిత్యం చేయాలి ఒక గంట. విశ్వశక్తి ఉంటుంది మన వెంట, పోటింది మనలోన పెంట, బ్రతుకుతాం 100 ఏళ్ల పంట. మనమెవరమో తెలుసుకోవాలా, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చిన, సృష్టికి నాకు సంబంధం ఏంది, ఈ సృష్టిలో ఉన్నదేంది, నా లోపల లేనిది ఏంది. విశ్వంలో మనం ఉన్నాం, దాగి ఉన్నామని అక్కడ పదాలు రాసి పెట్టారు. మనము అందులోనే ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? నా రాత్రి కరిని కరియతో నరకు నారాయణ ఓజం అని పాండురంగ శాస్త్రి దాదా గారు చెప్తారు. మనమే మహనీయులం అని మహనీయులు చెప్తా ఉన్నారు. ఎప్పుడు తెలుసుకుంటాం? శరీరం చెడిలిపోయా, రక్తం ఉడికిపోయా, పండ్లు రాలిపోయా, దేవుడా నాకు శాతగా కచ్చి అంటావు. నువ్వు చేసేది ఎప్పుడు? మరి ఇంకా పిల్లలు, కుటుంబం, ఇదే జీవితమా? 18 ఏళ్ళు దాటాయంటే బరువు బాధ్యతలు పిల్లలకు అప్పచెప్పాలి. మన కష్టాలు ఏంటో వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళు బరువు బాధ్యతలు వాళ్ళు మోసుకుంటారు. కానీ వాళ్ళ కష్టాలు కూడా మనమే నెత్తి మీద ఎత్తుకొని, బండి నడిపినప్పుడు పిల్లగాన్ని వెనుక కూర్చుండబెట్టుకొని, నువ్వు బండి నడిపినప్పుడు మా అయ్య నడుపుతున్నాడు అని ఆరాం కూర్చుంటాడు వాడు. అరే నువ్వు నడుపురా అని ఆయన వెనుక కూర్చున్నప్పుడు ఈ ఏ రూట్లో పోవాలా, ఎక్కడ ఆగాల, ఏం చెప్తున్నాడు అనేది మైండ్లో ఫిట్ అయిపోయి వాడేం చేస్తాడు? బరువు బాధ్యతలు ఎత్తుకుంటాడు. నువ్వు సచ్చిందాకా నువ్వే బరువు బాధ్యతలు మోసినాక ఒక కుటుంబ ప్రార్థన లేదు, కలిసి మెలుచులు లేదు, కలిసి చెప్పడం లేదు. నీ కష్టాలు వాడికి పంచినప్పుడు వాళ్ళకు బాధలు ఏమిటో అర్థమైపోతుంది. ఒక భగవద్గీత లేదు, ఒక భక్తి లేదు, ఒక ప్రచారం లేదు. వాళ్ళకు కూడా ఎప్పుడు ఆ ఎంటికలకు బుగ్గలకు చిన్న పుస్తకాలు తెచ్చుకుంటారు పిల్లలు. ఎందుకు? మనం చెప్తే కదా భక్తి. పొద్దుగల వాడతారు, ఓరోరి యోగి నన్ను కొరికేయరు, నన్ను మింగేయరు, నన్ను నమిలేయరు, మనం చెప్తే కదా. ఎప్పుడు చెప్తాము? నా రత్ని కరే. మనం ఆలోచించాలి. భార్య భర్తలు కొట్లాడినరట, అన్ని ఉంటే కొట్లాడతామా? బాబు కొట్లాడకండి, ఏదన్నా కోరుకో 3 వారాలు ఇస్తా అన్నాడు దేవుడు. దమ్మున్నదే మా భర్తను కుక్కని చెయ్యి అన్నాడట. ఎంబడే కుక్క అయిపోయిందట. నేను ఉత్తగన్న దేవుడా అని ఏడుస్తున్నా. వద్దు పట్టిన శనివారం ఒక్క వద్దు పట్టిన అనగా ఆడ కట్కేయంగానే మన భజనే కనబడుతుంది. ఏదన్నా ఈ భూమి మీద ఇన్ని సీసీ కెమెరా ఉంటే మనం సృష్టించింది దేవుడు సీసీ కెమెరా ఇవ్వక పంపించండా? ప్రతిదీ రికార్డింగ్ అయితే. బాబు నువ్వన్న ఆలోచించుకో. ఆమె కోపంలో అన్నదంటే ఆమె నన్ను కుక్కని చేసినప్పుడు నేనెందుకు కూకుంటాను? వాళ్ళు ఆమెను పందిని చేసేగానే పంది అయిపోయిందట. ఇంకెన్ని వారాలు ఉన్నాయి? ఒకడే వారం ఉన్నది. ఇద్దరు కలిసి ఆలోచించుకోరి. అది బోబో అన్నట్టు, ఇది గురుగురు అన్నమాట. దేవుడు మనసులు ఉంటే ఎంత మంచిగా ఉంటుంటే, అది మోట తిరగబట్టి రోడ్డు పోని తిరగబడితే మనుషులం కావాలనగా తదస్తు అనగా మనుషులు ఎరటే మన లాభమా? అదే ఒక ఆత్మజ్ఞాని దగ్గరికి అదే దేవుడు వచ్చి, బిడ్డ నువ్వేదన్నా కోరుకొకటే వరం ఇస్తా అన్నాడట. ఒక్కటని ఎందుకన్నాడు? జ్ఞాని ఎక్కువ మాట్లాడతాడా? మనం అంత ఆత్మజ్ఞానులేమే. అమ్మ భోజనం కావాలని 3 సార్లు అరిచినప్పుడు ఆ ఎనర్జీ బయటకు పోదా? ఇలా సైరు చేసి వచ్చేదానికి 3 సార్లు ఎందుకు చెప్పాలి? అలా చెప్పే విషయాలు ఎన్ని విజయాలు సాధించుకోవచ్చు. నా విషయం కాస్తే నేను వారంలో 2 రోజులు మౌనం పాటిస్తా. ఫోను స్విచ్ ఆఫ్ చేసి 48 గంటలు మౌనంతో ఉంటా. మిగతా 5 రోజులు క్లాసులు చెప్తానుంటా. గుంటూరు, ఖమ్మం, కరీంనగర్, బెంగళూరు, కర్ణాటక, తిరుపతి, శ్రీశైలం, ఒంగోలు, ఒరిస్సా 19,000 పైన ప్రోగ్రాలు చేశాను. యాక్టర్ బాబు మోహన్ 3 సార్లు విన్నాను నా క్లాస్. మంచు లక్ష్మి మోహన్ బాబు కూతురు 2 సార్లు విన్నది. జగపతి బాబు ఒకసారి, రోజా ఒకసారి విన్నది.
పోయిన సంవత్సరం డిసెంబర్ 2000 డిసెంబర్ 11వ తారీఖు మోడీ కలవడం జరిగింది మీ అందరు ఆశీర్వాదంతో నాకు చదువు రాకపోయినా కూడా ఇదేంటి ఈ ధ్యానం పవర్ కాదా మనం అనుకుంటే జరగదా ఎందుకు జరగదు ఏదనుకుంటే అది జరుగుతుంది బాబు నువ్వు ఏదన్నా ఆలోచించుకో ఒకటే వరం ఇస్తా అంటే జ్ఞాని కాబట్టి ఆలోచించడు భార్య దగ్గరికి పోతాడు ఈయన కోరిక బంగారం కావాలని నేను కూడా ధనవంతుని అయితే అన్నదానాలు పుణ్యదానాలు చేయనా ఎన్ని రోజుల కంటే అడుక్కుంటా తినాలా సాక్షాత్ దేవుడు ఎచ్చి అడిగిండు కదా అని మనసులో అనుకుంటాడు భార్యకు అడిగితే సంతానం కావాలా కొడుకు కావాలని ఆమె చెప్తుంది జ్ఞాని కదా అమ్మకు అడుగుతానే అమ్మకు దగ్గరికి పోతాడు అమ్మ భగవంతుడు ఒక వరం ఇస్తున్నాడు మీ కోడలైతే సంతానం కావాలంటున్నది మీరు ఏం కోరుకుంటారమ్మా అంటే పుట్టబోయే సంతానం కోసం ఇన్ని కోరికలు ఉన్నాయి పుట్టుకతోటి మీరు ఎట్లున్నారు అమ్మ కళ్ళు లేవు కళ్ళు కావాలనిపిస్తలేదా బాబు అని ఆమె చెప్తుంది జ్ఞాని కాబట్టి దృష్టిలో పెట్టుకుంటాడు దేవుడి దగ్గరికి పోతాడు అడిగినావా బాబు అంటే అడిగిన అంటాడు ఏమడిగినావంటే మా అమ్మ అన్నది బంగారు తొట్టెల మనమని చూడాలనుకున్నది అనగా తదస్తు అంటాడు అందులో నచ్చినాయి బంగారం అనుకున్నాడు బంగారం వచ్చింది మనుమడు సంతానం వచ్చింది చూడాలనుకున్న ఎట్లా చూస్తే కళ్ళు లేవు కళ్ళు వచ్చింది ఒకటే వరములో 3 లాభాలు రాలే అక్కడ 3 ఇస్తే పందేయ మనిషే కుక్క జ్ఞానం ఉంటే ఎన్నెన్నో లాభాలు పొందుతాం జ్ఞానం లేకపోతే ఎక్కడ ఆగిపోతాం మనకు తెలియదు భక్తి ద్వారా లాభాలు కోటి జ్ఞానం ద్వారా అవుతాం మేటి మనకుండరెవరు పోటీ మనకు మనమే సాటి అప్పుడు ప్రశాంతంగా ఉంటాం మనం ఒక ఆయన తపస్సు చేసిండట ఆయన అనుకున్నాడట నేను 3 గంటలు చేసిన 6 గంటలు చేసిన 12 గంటలు చేసిన 24 గంటలు చేసిన నా ఎంత గొప్పవాడేవాడు అని ఉన్నాడని అహంకారం వచ్చిందట పక్కకున్న గురువు గారికి అర్థమైపోయిందట ఇలా రా బాబు అన్నాడట శిష్యుడు కూడా గొప్పవాడే నేను లోపట అనుకుంటే మా గురువు గారికి ఎట్లా అర్థమైపోయిందని అమాస చీకటి అర్ధరాత్రి అడవిలకు వెళ్ళిండట గురువు ముంగట శిష్యుడు వెనుక ఒక చెట్టు కింద ఒక ఆయన తపస్సు చేస్తుండట వర్షం పడి ఆ మట్టి ఇంతవరకు నిండిపోయిందట శిష్యుడికి అహంకారం డౌన్ అయిపోయిందట ఇంట్లో కూర్చుండి కూలర్లు పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని ఇన్ని గంటలు అన్ని గంటలు నేను చేసిన అనుకున్నా నాకంటే గొప్ప వాళ్ళు ఇలా చేస్తేనే ఈ రోజు ఈ సృష్టి ఇలా ఉన్నది అని అహంకారం డౌన్ అయిపోయిందట సరే నా శిష్యుడికి ఇంకా అర్థం కావాలని అప్పుడు అడిగిండట ఏం స్వామీజీ ఎప్పటి నుంచి కూర్చున్నారో భోజనం లేదు బట్టలు లేవు ఇలా కడుపు అంటుకపోయింది భోజనం తెచ్చిన బట్టలు తెచ్చిన తీసుకోని ఆయన అంటే ఒక మాట చెప్పిండట ఆయన 4 రోజులు బ్రతికిన 4 కల్పాల కోసం భోజనం ఎందుకు బట్టలు ఎందుకు అన్నాడట 4 రోజులు అంటావు 4 కల్పాలంటావు ఏంటి అంటే అప్పుడు చెప్పిండట 60 క్షణాలు కలిసి 1 నిమిషం మనకు తెలుసు 60 నిమిషాలు కలిసి 1 గంట 24 గంటలు కలిసి 1 రోజు 168 గంటలు కలిసి 1 రోజులు 360 రోజులు కలిసి 1 సంవత్సరం 35,000 నుండి 50,000 సంవత్సరాలు కలిసి ఇది 1 యుగం 4 యుగాలు కలిసి 1 మహాయుగం 14 మహాయుగాలు కలిసి 1 మన్వంతరం 21 మన్వంతరాలు కలిసి 1 కల్పం 4 కల్పాలు బ్రతికిన 4 కల్పాల కోసం భోజనం ఎందుకు బట్టలు ఎందుకు అన్నాడట ఆయన ఏ స్థితి లోపల ఉన్నాడు ఆయనకి ఉన్న 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు 2 చేతులు ఎక్కున్నాయా 84 లక్షల జన్మలల్లా మానవ జన్మ శ్రేష్టమైనప్పుడు ఇప్పుడు సాధించకుంటే ఎప్పుడు చేస్తావు నువ్వు ఏ జన్మలో సాధించడం కర్మలు కట్టుకోవడానికి వచ్చిన కర్మలు కట్టుకుంటే అనుకున్న విజయాలు సాధిస్తామా సమయం తక్కువ తొందరగా కవర్ చేస్తున్నా డాక్టర్ దగ్గర ఒక వ్యక్తి అడుగుతాడు సార్ మా భార్యకు చెవులిన వార్తలేవని తీసుకురా అంటాడు మళ్ళీ ఒక మాట అంటాడు ఎంత దూరంకి వెళ్ళిన వార్తలేవు అంటాడు వినవర్తలేవు కానీ ఎంత దూరంకి వెళ్ళో ఏమో నేను ఇప్పుడు పోయి పిలుస్తాను అప్పుడే పోయి పెద్ద దర్వాజాలకు వెళ్ళి సప్నా ఏం చేస్తున్నావే అని అడుగుతాడు రెండో దర్వాజాలకు పోయి సప్నా ఏం చేస్తున్నావని అడుగుతాడు దగ్గరికి పోయి గట్టిగా అడుగుతాడు నీకు వినవర్తలేవు నడు అని డాక్టర్ దగ్గరికి వచ్చిన కడమే చెప్తాది సార్ మీరు రమ్మన్నారట మా భర్త పెద్ద దర్వాజాలకు వెళ్ళి సప్నా ఏం చేస్తున్నావు అంటే టమాటాలు కోస్తున్నానండి అన్న రెండో దర్వాజాలకు వచ్చి అడిగితే టమాటాలు కోస్తున్నానండి అన్న దగ్గరికి వచ్చి గట్టిగా అడుగుతాడు నీ మొదలారా నీకు వినవడది మన వడది టమాటాలు కోస్తున్నాను ఇప్పుడు వాళ్ళకి చెవులు వినబడతలేవు మనం తప్పు పెట్టుకొని పక్కోళ్ళని తప్పు అంటే ఈ జీవితంలో ఎన్నో దేవుడు కనబడతాడా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని ధ్యానాలు చేసినా కర్మలు కట్టుకుంటున్నాం మనం ఇక్కడ విషయం ఏంటి ఎవరు ఎట్లున్నా నాకు అవసరం లేదు నేను ఎట్లా ఉన్నా తెలుసుకోవడం జీవితం యొక్క లక్ష్యం అది పాపమైనా సరే ఏలెత్తి చూపించడానికి నువ్వేమైనా సృష్టిని ఉద్ధరించడానికి వచ్చినా నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు 1 నిమిషం లోపల జీవితం మారిపోదు 1 నిమిషంలో తీసుకున్న సంకల్పం బలంగా ఉంటే జీవితమే మారిపోతుంది అంటే 1 నిమిషంలో మారిపోతుంది కదా గంటల కొద్ది 4 గంటల కొద్ది నిర్ణయించుకున్నా ఇది పొందాలని మనం బలంగా గట్టిగా అనుకుంటే పొందమా లోపట అనుకోవాలి గట్టిగా అనుకోవాలి 16 ఏళ్ళ ప్రచారం చేశాను కదా చెరుకు మిషన్ల చేతు పోయిండే ఇన్ని చెరుకులు గుంజే మిషన్ ఆగు అంటే ఆగిపోయింది ఈ ధ్యానం ద్వారా అప్పుడు అనుకున్న ఇంత గొప్ప ధ్యానమా ఈ ధ్యానము డబ్బు ధనము సంపద ఉన్నవాడే ధ్యానం చేయాలా ప్రతి ఒక్క వ్యక్తికి అందాలంటే ఎలా అందాలి స్కూళ్ళల్లో కాలేజీలలో హాస్టళ్ళలో పోలీస్ స్టేషన్ల
అందరు డబ్బున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అందాలని నాకు ఒక 5 ఎకరాల పండిన పంట లోక కళ్యాణంకు సేవ చేద్దామని దాంట్లో వచ్చిన డబ్బు నెలకు 25,000 పాంప్లెట్లు ఖర్చు పెట్టుకుంటా గుంటూరు, బెంగళూరు, కర్ణాటక, ఒరిస్సా ఇలా ప్రచారం చేస్తా ఉన్నా. ఇప్పుడు నాకు 4 బిడ్డలు, 4 అల్లుళ్ళు, నా మనమన్ను మనమరాళ్ళు 10th క్లాసు చదువుతున్నారు. 32 ఏళ్ల నుంచి మాకు గోలు లేదు, ఇంజక్షన్ లేదు, గ్లూకోసు లేదు. మీకు తుమ్మితేనే గోలి, దగ్గుతేనే గోలి. ఏనుగంత పాపం చేసి ఎలుకంత ధ్యానం చేస్తే సరిపోతుందా? అనుకున్నంత రిజల్ట్ రాకొచ్చిందంటే ఎందుకు వస్తుంది? చేయవలసింది చేయి, రావాల్సిన ఫలితం వస్తుంది. చెత్త ఉన్నది, చెత్త కడుక్కోవడానికే కదా. రోజుకు సారు చెప్పాడు ఇంతకుముందు, రోజు 2-3 సార్లు ధ్యానం చేసినప్పుడు మన ఇల్లునే రోజు 3 సార్లు ఊడ్చుకున్నప్పుడు మన లోపల ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, పాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినరవేమని మహానుభావులు చెప్తూనే ఉన్నారు. మన శుద్ధి కావాలి కదా, అప్పుడు నీకేం జరగాలన్నది జరుగుతుంది. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. ఇంకొక విషయం చెప్పి క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే రోగాలు ఎందుకు వస్తాయి? మేకలు, కోళ్ళు, చేపలు తిన్నాక రోగాలు రావా? కోడి తింటే ప్రోటీన్ అట, కోడేం తింటది? మురికి తింటది. కోడేం తింటది? పురుగుల్ని తింటది. అది తింటే వీడికి ప్రోటీన్ వస్తుంది అట. ఆదివారం కోసుకొని తింటామంటే గురువారం అంత ముందు తెలుస్తుంది. ఏమని తిట్టుకుంటాయి తెలుసా? నా చదువుకునే భాషలో, పల్లెటూరు భాషలో చెప్తా. ఓ మూర్ఖుడా, మేము మీలాగా భూమి మీద బతకడానికి వస్తే మమ్మల్ని కోసుకొని తింటావా, చంపుకొని తింటావా? మా ఉసురేదిగా, మా పిల్లలు ఉసురేదిగా, నీ కాలు ఇరిగిపోని, చేతులు ఇరిగిపోని, యాక్సిడెంట్గా అనంటే మన కమ్మగా తింటాయి. ఎవరేపు ఆదివారమే బిర్యానీ గుమ్మ గుమ్మ తింటామంటాం. తిన్నాకడే ఏమవుతుంది? మొక్కల నొప్పులు ఎందుకు వస్తున్నాయి? దాని మొక్కలు తింటే నీకు మొక్కల నొప్పి, దాని పిక్కలు తింటే నీకు పిక్కల నొప్పి, దాని తొడలు తింటే నీకు తొడలు నొప్పి, దాని నెత్తి తింటే నీకు నెత్తి నొప్పి. డాక్టర్ దగ్గరికి కుంటుకుంటూ పోతావు. సారు నడువరాకొచ్చింది, కొడుకు కాంతలే, కోడలు కాంతలే, మనమడు కాంతలేడు, మన్మరాలు కాంత, ఎవరో ఖాళీ. ఇవన్నీ రోగాలు కావా? దాన్ని కోసినప్పుడు దాన్ని గిలగిల కొట్టుకుంటా చూడు, ఆ కలకల ఉసురు తరగదే మనకు. తినంగా కమ్మగా తిన్నప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? దాన్ని తిన్నప్పుడు ఆ రక్తాన్ని మన కళ్ళ చూడమా? మనం ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలి కదా. ఒక మూగ జీవిని హింసించినాక రేపు కల్లా వడ్లేస్తే వడ్లు వస్తాయి, మక్కలు వేస్తే మక్కలు వస్తాయి, మామిడి చెట్టు పెడితే మామిడి చెట్టు వస్తుంది, యాప చెట్టు పెడితే యాప చెట్టు వస్తుంది. సృష్టికి ఏది ఇస్తే అది 100 రీటర్లు తిరిగి వస్తుంది. మనం ప్రేమని వస్తే ప్రేమ వస్తుంది. చేసేది మేకలు, కోళ్ళు, చేపలు, అవిడికి ఇబ్బంది పెట్టినాక మనకు రోగాలు రావా? మనం బాగుండాలా? భూమి మీద 84 లక్షల జన్మలలో ఏ పశువు జన్మ వచ్చి మనకి మన లోక కళ్యాణం చేస్తుందా? మనం పొద్దుంతా అలిచిపోయి అయ్యో మంచిగా నిన్న మొన్న మిర్చిలు, బజ్జీలు, గారాలు, బూరాలు దేవుకొని తిన్నాం. బర్రె అట్లా గరం గరం గడ్డి ఆర్పేసుకొని తింటుందా? దానికి మనకు ఫరక్ ఉన్నది కదా. ఎప్పుడు చేయాలా? ఈ రోజే చేయాలి. భక్తి మీద ఉండాల ఇష్టం. మాంసం తింటే నష్టం, మార్చుకోవాలి మన సిస్టం. మార్చుకోకుంటే నష్టం, భగవంతుడు తీర్చాం మన కష్టం. సూర్యుని కప్పేది మబ్బు, మురికిని తొలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు, ధ్యానం చేస్తే పోతుంది ఈ జబ్బు. పూలాజీ బాబా కళ ఆయన ఎప్పుడో అనుకున్నాడు, ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ లోకాల కోసం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పిన కళ పూలాజీ బాబా కళ. దీనికి లేదు నెల, చేయాల ప్రతి వేళ ఆ ధ్యానం యొక్క లీల, చేస్తే గలగల ప్రభు కార్యంలో మనం అందరం మిలమిల ఉంటాం. హాయి అంటే హాయి, మదిలో ఉండాలి నోయి, చేసుకోవాలి మనసు రాయి, అది తెలుసుకోవాలి నోయి, తెలుసుకుంటే ఆనందం పోయి. ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ అందరికి బాయ్ బాయ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పుత్రుడు ఋషి సంతతి చెందినటువంటి వాళ్ళు, మనలో దివ్యమైనటువంటి ఆత్మ చైతన్యం ఉంది. అది తెలియక ఆ రకంగా ఉన్నారు తప్ప అందరూ కూడా దివ్య పురుషులే. దివ్యాంతరం కూడా మన వేదం కూడా అదే చెప్తుంది, ఋషాదులు కూడా చెప్తారు. శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని సన వేదాహపేతం పురుషం మహంతం ఆదిత్యవన్ తమసః పరాస్తమేం తెలుసుకుని 20వ ధ్యాన కేంద్ర వార్షికోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు, వేదిక పైన ఉన్న వారికి ధన్యవాదాలు, మరియు ఈ కమిటీ వారికి మరియు గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిన్న అవకాశాన్ని నేను ఇక్కడ మాట్లాడబోతున్నా. ఏదో నా భాష మరాఠీ, సరిగా తెలుగు రాదు, అందుకు నన్ను ఇక్కడ క్షమించగలరని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు సార్ చెప్పిన మాటలు నిజమే, సత్యము, వాస్తవము.
ఆ మాటల గురించి మనం తెలుసుకుంటే నిజమైన మానవుడు మనకు తెలుస్తుంది, మనము మానవుడు అని మనకు అర్థమవుతుంది. ఈ సృష్టిలో ఎన్నో జీవులు ఉన్నాయి. ప్రతి ఒక్క జీవి ఆ గాలి పైన ఆధారపడి ఉన్నది. ప్రతి ఒక్క జీవి ఈ గాలి పైన, అంటే ఈ పంచమహాభూతాలు ఈ సృష్టికి నడిపిస్తున్నాయి. అగ్ని, వాయు, జల్, ఆకాశ్, పృథివీ. ఈ 5 పంచమహాభూతాలు ప్రతి ఒక్క మనిషిలో ఉన్నాయి. మనము అగ్గి లేకపోతే మనం వంటలు చేసుకుంటామా? నీరు లేకపోతే బతుకుతామా? ఈ గాలి లేకపోతే బతుకుతామా? ప్రతి ఒక్క ప్రాణికి అది అవసరం. అందుకు ఇప్పుడు సార్ చెప్పినట్లు, అంటే ఈ మనిషికి బుద్ధి అనే ఒక వస్తువు దేవుడు ఇచ్చాడు తెలుసుకోవడానికి. అందుకు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు అంత అర్థం అవుతుంది. అదే ధ్యానం. ధ్యానం అంటే కొత్త మాట కాదు, అది అనాది నుండి వచ్చిన ధ్యాన మార్గం. శంకరుడు చేశాడు. అధినాథ గురు సకల సిద్ధాచ మచింద్ర తయాచ ముఖ్య శిష్యే మచింద్రానే బోధ గోరక్ష శికేలా గోరక్ష వేలా గైని ప్రతి గైని ప్రసాదే నివర్తి. నివర్తి నుండి మన జ్ఞానేశ్వర్ మహారాజు దాకా వచ్చింది. అదే భగవద్గీత. ఇప్పుడు సార్ చెప్పినట్లు ఆ భగవద్గీతను మరాఠీలో శుద్ధ భాషలో జ్ఞానేశ్వర్ మహారాజు మన చేతికి అందించాడు. అదే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇస్ బంగ్లేకో 9 దర్వాజే 10वीं खिड़की खोल హరే హిరే భరే అనే మూల్. మనం కట్టిన బిల్డింగ్ కు ఎన్నో దర్వాజాలు ఉంచుకోవచ్చు, కానీ ఈ శరీరానికి 9 రంధ్రాలు ఉన్నాయి. 9 దర్వాజాలే. ఆ 9 రంధ్రాలే. ఇస్ బంగ్లేకో 9 దర్వాజే 10वीं खिड़की खोल హిరే భరే అనే మూల్. అంటే 10వ రంధ్రం 10వ ద్వారం మనది మూసుకొని ఉంది. ఎందుకంటే బాహ్య దృష్టికి మనము చూస్తున్నాం కదా, ఆ కారణం వల్ల మనం ఆ 10వ దృష్టి మూసుకుపోతుంది. ఎప్పుడైతే మనం కళ్ళు మూసి కూర్చున్నప్పుడు మనది మనమే ధ్యానం చేసుకోవాలి. ధ్యానం అంటే అప్పుడు ఒక కాలంలో వేరే పేరు ఉండే ధ్యానం, తపస్వి, తపన. అప్పుడు ఏదో కారణం వల్ల మనకు అది తెలనీయలేరు. అరే మనది ఈ పని మనది కాదు, సాధు సంతులు ఋషు మునులు అలే చేయాల ధ్యానం, మనం చెయ్యొద్దు అని ఏదో ఒకటి మనకు నచ్చజెప్పి ఈ పూజ పురస్కారాలు ఏది మన ఈ మందిరాలు ఇవి అవి ఇది అది చేసుకుంటూ మనము జీవనం గడుపుతున్నాము. కానీ నిజమైన తెలుసుకోవాలంటే ధ్యానము. ధ్యాన సహజకర ధ్యాన మస్త హో జ్ఞాన భులే తన బాన్ టుకుడోజీ మహారాజ్ ప్రమాణం. టుకుడోజీ మహారాజు ఒక వాక్యము, సహజకర ధ్యానం మస్త హో జ్ఞాన భులే తన బాన్. ఏం కావాలి? ఏం అవసరం ఉంది? దీపం అవసరం లేదు, కుంకుమ అవసరం లేదు, బేలపత్రి పువ్వులు అవసరం లేదు, అగరబత్తి ముట్టించేది అవసరం లేదు. సహజకర ధ్యానం ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. ఆత్మ అదే ఈశ్వర స్వరూపం. విశ్వంలో మనమున్న మనలో విశ్వం దాగి ఉంది, అదే ఈశ్వర స్వరూపం. బాబా అనేవారు, అరే నాకు సంత మహాత్ములు అంటున్నారు, మీరు ఎవర్రా? మీరు ఎవరు? మీరు దేవుళ్ళు. అంటే మరాఠీలో అంటారు సంత తితే దేవ్, దేవ్ తితే సంత. ఎంత దూరం ఉన్నది, ఎంత దగ్గర ఉన్నది, మనలోనే ఉంది ఆత్మ. ఆత్మ అదే మనకు మహాత్ములు తెలిపారు. మనకు ఆ తవ్వ గుర్తు లేదు, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ మనకు ఈ శరీరానికి ఎన్ని రోజులైతే ఈ శరీరంలో గాలి నడుస్తుందో అన్ని రోజులు ఈ శరీరానికి కాపాడుతుంది. ఒకరోజు ఆ శరీరంలోకి వెళ్ళి గాలి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం 12 గంటల వరకు మంచిగా ఉంటుంది. మిగతా టైంకు ఈ ఎట్లా సెంట్ వస్తుంది, ఎంట్ల వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. సెంట్ రాదు, దుర్వాసన వస్తుంది. ఎవడు రక్షిస్తున్నాడు? తల్లి గర్భంలో 9 నెలలు ఎవరు మనకు అక్కడ ఏ దేవుడు ఉండే, ఏ గుడి ఉండే, ఏ విగ్రహం ఉండే, ఏ మూర్తి ఉండే? ఎవరు లేరు. ఆత్మనే, తల్లి ఆత్మనే మనకు అక్కడ రక్షించింది. ఎప్పుడైతే మన శరీరంలో ఆత్మ జీవిస్తుందో అప్పుడు అక్కడికి వెళ్ళి మనము తల్లి గర్భంలోకి వెళ్ళి ఇక్కడ ఈ భూ పైన ఈ గర్భంలో వచ్చినాము. ఏది సుగా పెద్ద గర్భము.
ఇందులో మనం తెలుసుకునేది చేసేది ఏమో అంటే మనది మనమే తెలుసుకోవాలి. ఆత్మనే ఈశ్వరుడు అంటే శ్వాసాच्या पलीकडे मंत्र नाही, శ్వాసాच्या पलीकडे मंत्र नाही, ఆత్మच्या पलीकडे దేవच नाही బాబా అనేవారు. శ్వాసం పైన శ్వాసమే మనకు మంత్రము, ఆత్మనే మనకు దేవుడు. దాన్ని మనము చూడాలంటే ధ్యానం చేయాలి. సహజకర ధ్యానం సహజమే అవుతుంది. అది మనము ఏమి చేసేది అవసరం లేదు, కానీ మనం కూర్చోవాలి. నిత్తే మనం ఏ టైంకి కూర్చున్నామో ఆ టైంకే నిత్యం మనము ఆ టైము అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ టైంలో మనం కూర్చోవాలి. పొద్దున సాయంత్రము పగటి పూట కూర్చున్నా లేకున్నా ఏం పర్వాలేదు, కానీ పొద్దున సాయంత్రము కరెక్ట్ ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం చేస్తేనే మనకు జ్ఞానం వస్తుంది. చిన్న మాట ఒకటి చెప్తున్నాను, ఉదాహరణ. దేవుడు అంటే ఎట్లా, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అది కొంచెము తెలుసుకోవాలి మీరు. అది చెప్పిన తర్వాత నేను ఇక్కడనే ముగిస్తున్నాను. మళ్ళా ఒక మహాత్ముడు ఉండే, పుల్లాజీ బాబా మహాత్ముడు లెక్క ఆశ్రమం ఉండే. ఆ ఆశ్రమంలో రోజు 2 శిష్యులు అక్కడ ఆ ఆశ్రమంలో పనిచేసేవారు. రోజు పొద్దున పోయి ఆ పరిశ్రమ స్వచ్ఛలంగా చేయాలి. మళ్ళా ఆ మహాత్ముడి దగ్గర కూర్చోవాలి, ఆ మహాత్ముడి మాటలు వినాలి, మళ్ళీ మన ఇంటికి వెళ్ళి రావాలి. మళ్ళా ఇట్లా కొన్ని రోజులు గడిచినాయి. ఒక రోజు వాళ్ళకు విచారం వచ్చింది, ఇంత మనం ఆడ మహాత్ముని దగ్గర, మనం సద్గురు దగ్గర మనం పని చేస్తున్నాము, ఆడ ఆశ్రమంలో సేవ చేస్తున్నాము, మనకు మహాత్ముడు దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అది మనకు చూపిస్తలేడు అని వాళ్ళకు ఒక సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చినప్పుడు మళ్ళా పోయి వేరే రోజు పొద్దున పోయి అది ఎక్కడ మొత్తము సేవ చేసేది పనులు చేసి మళ్ళా మహాత్ముడు దగ్గర పోయి కూర్చున్నారు. ఆ మహాత్ముడు మాట్లాడుతున్నాడు, విన్నారు. మళ్ళా బాబా, బాగా రోజులైంది మీ దగ్గర వస్తున్నాము, మీరు మా గురువు, మాకు జ్ఞాన బోధన చేస్తున్నారు, కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు మాకు చూపించలేరు అంటే, మీకు దేవుడు చూసేది ఉన్నదా, రేపు పొద్దున రావాలి, అయితే నేను దేవుడు మీకు చూపిస్తాను అన్నప్పుడు మళ్ళా వేరే రోజు నెక్స్ట్ రోజు మళ్ళా వాళ్ళు ఇద్దరు రావడం జరిగింది. అయితే పోంగా వాళ్ళకు ఏం చెప్పిండంటే గురువు, రేపు పొద్దున వచ్చేటప్పుడు 2 కోడి పుంజులు పట్టుకురండి, 2 కోడి పుంజులు పట్టుకురండి, మళ్ళీ నేను దేవుడు మీకు చూపిస్తాను అని అన్నారు. అయితే అప్పుడు ఆ 2 కోళ్ళు పట్టుకొచ్చారు పొద్దుగాల. మళ్ళా అక్కడ అంత పని అయింది. మా గురువు దగ్గర పోయి కూర్చున్నారు. ఆ గురువు, ఏమైంది బిడ్డ, తీసుకొచ్చిండ్రా? సార్ తీసుకొచ్చినాం, 2 కోళ్ళు పట్టుకొచ్చినాం. అయితే మరి ఇట్లా చేయండి, ఒకడు ఇటు వెళ్ళిపోవాలా, ఒకడు అటు వెళ్ళిపోవాలా, ఎవరు చూడకుండా, ఎవరు చూస్తలేరు, ఆడ తీసుకుపోయి ఇది కోసుకొని తీసుకురావాలి, ఎవరు చూడద్దు అని వాళ్ళకి ఇద్దరికి తోలేశారు. ఒకడు ఇటు వెళ్ళిపోయిండు, బాగా దూరం పోయిండు, అన్ని చేన్లు ఉండే చేన్ల పని చేస్తున్నారు మంది, ఇక దూరం వెళ్ళిపోయిండు, మళ్ళీ గుట్టలకు పోయిండు, ఎవరు చూస్తలేరు. ఇక ఈడ నేను కోస్తా అని ఆడ కోసేసి ఆ కోడికి ఆడే కోసేసింది. మళ్ళా ఇంకొకడు ఇటు పోయిండు కదా, అదుసుగా చేన్ల పని చేస్తున్నారు, పోంగ గుట్టలో పోయిండు, ఆడ ఇటు అటు చూస్తున్నాడైతే ఎవరు చూస్తలేరు. ఇక కొయ్యాలని ఇట్లా మోపైండు. అప్పుడే సడన్లీ అతనికి విచారం వచ్చింది, అరే ఎవరు చూస్తలేరు, కానీ నేను చూస్తున్నా కదా, నేను చూసేవాడు ఎవడు. అప్పుడు అతనికి అర్థమైంది, అరే బాప్రే, నేనే దేవుడు కదా, నేనే చూస్తున్నా కదా, దేవుడు నాలోనే నా ఆత్మను చూపించాడు కదా అని ఆ కోడికి కొయ్యకుండా అట్లనే తీసుకొచ్చి మా ఆత్ముడి దగ్గర వచ్చాడు. మళ్ళా ఆడు కోసుకొని తీసుకొచ్చిన వాడు అడిగిండు, నువ్వు కోడి తీసుకుపోయినావా? కోసుకొని తీసుకొచ్చినా, మరి కూర్చోమని. మళ్ళీ ఇతను వచ్చిండు, అరే నువ్వు కోడి తీసుకొచ్చినా, కోసినావా? కొయ్యలేదు. అరే నువ్వెందుకు కొయ్యలేదు, ఆయన కోసేసిండు, నువ్వెందుకు కొయ్యలేదు అంటే, లేదు దేవా, గురుదేవా, నువ్వు అన్నారు కదా, మీరు అన్నారు కదా, ఎవరు
చూడకుండా పోయి అని అన్నాక నేను చూస్తున్నా కదా, అరే అదేరా నీకు చూపిస్తున్న వాడు దేవుడు నీలోనే ఉన్నాడు, ఆ దేవుడికి నువ్వు ధ్యానం చేస్తేనే నీకు తెలుస్తుంది అని ఒక పెద్ద మాటలో చెప్పి వాళ్ళకు ఆ హృదయంలోనే ఆత్మ దేవుడు అని చూపించాడు. ఇది నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఏదో తప్పులు పోయినా నాకు క్షమించగలరని కోరుకుంటూ ఈయనే ముగిస్తున్నాను. జై గురు, జై ఫులాజీ. నా నమస్కారాలు. అదే వేదికను అలంకరించిన మహానుభావులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇదివరకు చాలా మంది చక్కగా బోధించడం జరిగింది. మరాఠీలో ఒక వాక్యం ఉన్నది, అతితే మాతి థోడతే గోడ్, అంటే కొంచెం ఉంటేనే తీయగా అనిపిస్తుందట, రుచి అనిపిస్తుందట. అదే దాన్ని ఎక్కువ తిన్నామనుకో అది విషయానికి దారి తీస్తుంది. ఈ మాట చెప్పడం ఎందుకంటే మనం టీచర్లకు కొంచెం చెడు లక్షణాలు ఉంటాయి కొన్ని. క్లాస్ తరగతి గదిలో వెళ్ళినప్పుడు వెళ్ళి చూసి అందరు పిల్లల్ని చూస్తారు, వాళ్ళ దృష్టి వైపు వీళ్ళందరూ ఇంట్రెస్ట్గా వినదలుచుకున్నారా, వీళ్ళకు విషయం బోధించాలనా అనే దృష్టిని సారించి అందరినీ చూస్తారు. చూసి పిల్లలందరూ యాక్టివ్ ఉంటేనే బోధిస్తారు, లేకపోతే కొన్ని వాళ్ళకు మోటివేట్ చేయడానికి ప్రేరణ ఇస్తారు అన్నట్టు. ఏదో అక్కడ ఇక్కడి మాటలు చెప్పి వాళ్ళకు ఆకర్షణ చేస్తారు. అంటే ఇప్పుడు నేను టీచర్ కాదు, ఈడ మీరు స్టూడెంట్లు కాదు అంటే మా చెడు అలవాటు చెప్తున్నా మా టీచర్లకు. నాన్న ఎందుకు 2 గంటలు పైబడి అయింది టైం. రెండవది ఏంటిది అంటే అందరి కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి కదమ్మా. ఇక ఎదురు చూసిన కొద్దీ ఒక్కొక్కరిని వరుసగా లేపుతున్నారు. లేపిన కొద్దీ సమయం ఎక్కువ అవుతుంది, కొంచెం యాష్ట కూడా వస్తుంది. మన మనసు స్థిరంగానే ఉంటేనే ఏదైనా 2 విషయాలు వినాలని శ్రద్ధ కలుగుతుంది. అదే ఇంట్రెస్ట్ లేకపోతే మనం హౌస్లోని కొట్టాం, బంగారాన్ని కరిగించడానికి హౌస్లోడు గుట్టాన్ని వాడతాడు కదా, ఇక్కడ నుంచి గాలి ఉదితే అటే. ఇక ఇక్కడ కూడా అంతే అవుతుంది. అది కాదు ఎందుకనంటే ఇది నిజామాబాద్ కాదు, హిందూపురమా, ఇందూరు ఊరు ఇది. కాబట్టి ఇక్కడి వాళ్ళు మంచి వాళ్ళు, ఏ 4 విషయాలు వింటారో వాళ్ళు చాలా చక్కగా శ్రద్ధగా వింటారు అనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో విన్నారు కాబట్టి ఇందరి వ్యక్తిలో సత్ప్రవర్తన మంచి అలవాట్లు వచ్చినాయి, అది నా నమ్మకం. కాబట్టి ఇక్కడ ఈ కార్యకర్తలు నిజామాబాద్లో చాలా పుణ్యాత్ములు. చారి గారు ఇది మనం ఇక్కడ చేసిన కార్యాలన్నింటినీ గురించి చెప్పాలనంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చారి గారిని వర్ణించడానికే సరిపోకపోతుండే. గింత చేసిండ్రు, వాళ్ళకు కూడా ఈ జన్మలో సంపూర్ణంగా దొరుకుతుంది, రాబోయే తరానికి కూడా దొరకచ్చు అనే నమ్మకం నాకు ఉంది. మనం అంటుంటాం కదా, అరే దేవుని కొరకు నువ్వు 1 అడుగు వేస్తే 10 అడుగులు నీకు కూడా వేస్తారని. మీరు అడుగులు 2 వేశారు కాబట్టి మీ సంతానం కొరకు కూడా వేసేవాడు ఉన్నాడు. మనం అశాశ్వతం, మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాము. కానీ ఏదైతే వస్తువు అయితే మనం ఆశిస్తున్నామో, దేనైతే కోరుకుంటున్నామో అది ఎక్కడైతే ఉన్నదో అక్కడే ఉన్నది, ఎలాగైతే ఉన్నదో అలాగే ఉంది. దీంట్లో తేడా ఏంటిది రానంటే మనకు తెలియదు, అంతే కదా. ఎక్కువ శాతం ఏంటి అంటే మనకందరికి, మానవులందరికీ, నాతో సహా మైక్ పట్టుకున్నంత మాత్రం నాకేం కొమ్ములు రాలేవు. మీరు మనము అందరూ మనం ఏదో ఒకటి ఆశించే మహాత్ముల దగ్గరికి వెళ్తుంటాము, ఏదో ఒకటి ఆశించి. మా మర్తి హే లేకిన్ ఆశ నై మర్తి. తల్లి చనిపోతుంది కానీ ఆశ చావదు. ఈ ఆశాజీవి మానవునికి తన ఆశను పూర్తి చేస్తూ పరమార్థాన్ని చేయిస్తూ ప్రపంచాన్ని చేయిస్తూ పరమార్థం వైపుకు తీసుకెళ్తారు మహాత్ములు. అటువంటి వాళ్ళను మనం రకరకాల పేర్లతో కొలిచాము. మహాత్ముడని, బాబా అని, అవతార పురుషుడని, సత్పురుషుడని ఏదో అంటుంటాం. ఇవన్నీ పేరు ఈ లోకం పెడుతుంది. ఆ మహాత్ముని యాక్చువల్ గా అన్ని ఏముండవు. ఫులాజీ బాబాకు మొట్టమొదట ఫులాజీ అనే తల్లిదండ్రులు పేరు పెట్టారు, కానీ బాబా అనే తోక మనమే ఇరికిచ్చాము. బాబా అంటే ఈ లోకానికి తండ్రి, ఆ తోక మనమే అంటించాం. అవతార పురుషుడు ఇది కూడా మనమే పెట్టాం, సత్పురుషుడు ఇవన్నీ మనమే పెట్టాం. అయితే ఇట్లాంటి మహాత్ములు మన భారత భూమి పైన అసంఖ్యాకులు అవతరించారు. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? దేవుడు.
దేవుడు కావాలి. దేవుడు కేవలం శబ్దం మాత్రమే, వస్తువు లేదు. ఎక్కడ దొరుకుతాడో అది కూడా ఎవరు చెప్పలేరు. అది ఒక తత్వం. ఆ తత్వాన్ని కేవలం ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే, కానీ చూపించడం కానీ చూడడం కానీ వీలు పడదు. బాబా దగ్గర చాలా మంది వస్తుండే, ప్రతి ఒక్కరు తన సమస్యలన్నిటిని చెప్తూనే ఉంటుండే, ఏడుస్తుండే కాలు పట్టుకొని. ఏ ఒక్కరు దేవుడు కావాలని అనలే, ఆ దైవ దర్శనం కావాలి, నేనే దైవ స్వరూపుడుగా మారాలి అని ఎవరు అనలేదు. ప్రతి ఒక్కరు సమస్యతోనే వస్తారు. కానీ ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని పరమార్థం వైపుకు వెళ్ళటానికి ప్రయత్నం ఈ రోజు లక్షల మంది చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషం. 39 సంవత్సరాల ముందు బాబా దగ్గర పోయినప్పుడు 2 సంస్థానాలు ఉన్నాయి, 3. ఇప్పుడు 250 పై చిలుకు ఉంది. అంటే దానికి అర్థం ఏంటిది అంటే ఈ లోకంలో మార్పు ఉన్నది, పరివర్తనం వచ్చింది, లోకంలో చైతన్యం వచ్చింది. మేము కూడా ఏదో ఒకటి పొందాలా అనే కోరిక కలిగింది. కానీ బాబా అప్పుడప్పుడు అంటుండే, అరే ఈ దర్శనాన్ని చేయడానికి మీకు ఈ జీవితంలో నీకు ఏదైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల నుంచే విముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ అసలు నువ్వు ఎవరివి, నీ నిజ స్వరూపం ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అనే విషయాన్ని గురించి మాత్రం ఏ ఒక్కరు మీరు అడుగుతలేరు. కానీ నిజమైన మహాత్ముడి కోరిక ఏంటిది అంటే ప్రతి మానవుడు మాధవ యొక్క స్వరూపుడే. కాబట్టి ఎవరైనా మీరు నా దగ్గర రాదలుచుకుంటే చావడానికి ఎవరికైతే ఇష్టమో వాళ్ళే రండి అని అంటుండే. చావు అనేది ఎవరికైతే ఇష్టమో వాళ్ళే రండి, చావు ఇష్టం లేని రాకండి అని చెప్తుండే. భయం వేస్తుంది కదా మనకు, దేంతోని భయం అనిపించేది, కేవలం చావు అంటే మాత్రం భయం. ఎందుకు అనంటే ఆస్తి అంతస్తు వైభవం ఉన్నది కదా, అవన్నీ ఎవడో దోచుకుంటాడు కదా అనే భయం కదా. అందుకని మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా చావద్దు కదా. ఇక్కడ చేత కాకపోని, కాలు చేతులు పడిపోని, మంచం మీద ములుగుతూ ఉండని కదా, కానీ చావు మాత్రం రావద్దు. ఎందుకనంటే ఇవన్నీ వైభవాలన్నీ అనుభవించాలి కదా. కానీ ఇక్కడ పాయింట్ ఉంది, అంటే మనం అశాశ్వతమని తెలుసు, ఒకరోజు జన్మైందని తెలుసు, ఇంకో రోజు మృత్యు అనేది కూడా వస్తుందని తెలిసి కూడా ఈ మాయలోనే నిమగ్నమై ఉన్నాం. మరి ఈ మాయలో ఉంటూ ఈ మాయను రచించిన వాళ్ళని గురించి తెలుసుకోవడానికి ప్రేరణ కలిగిస్తారే వాళ్ళే మహాత్ములు. మాయని అనుభవిస్తూ మాయను రచించే మహాత్ముని తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రేరణ ఇచ్చే వాళ్ళే మహాత్ములు. కానీ నేను ఇన్ని రాష్ట్రాలు తిరిగినా, ఇన్ని భాషల వాళ్లకు, కులాల మతాల వాళ్ళకు అందరికి తెలుసుకున్నా కానీ ప్రతి ఒక్కరిలో ఫస్ట్ పెద్ద పెద్ద గోడలు కట్టి ఉన్నాయి. ఏది? నీది నాది, పెద్ద పెద్ద గోడలు, వితౌట్ ఇటుకే, వితౌట్ సిమెంట్, వితౌట్ రేతి. నీది నాది, మాది మీది, మీ దేవుడు మా దేవుడు, నీ గురువు నా గురువు. మరి ఎట్లా దొరుకుతుంది? ఎట్లా ప్రపంచాన్ని చేస్తూ పరమార్థం వైపుకు ఎట్లా వెళ్తాం? అంటే భేదముతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతున్నాము. ఈ భేదాలన్నీ సంపూర్ణంగా మన మనసు నుంచి తొలగనంత వరకు మనకు దేవుడు దగ్గరే ఉండి కూడా మనకు దర్శనం ఇవ్వడు, దొరకడు. యేసుదాస్ గారు పాట పాడారు, చారి గారు మీరు విన్నారో లేదో. యేసుదాస్ గారు పాట పాడారు, మనందరిని దృష్టిలో పెట్టుకొని మనందరి ప్రభావాన్ని, వాతావరణాన్ని తెలుసుకొని ఏం పాడాడు? దేవుడు ఉన్నాడో లేడో మానవుడు ఉన్నాడు రా అన్నాడు. దేవుడు ఉన్నాడో లేడో మానవుడు ఉన్నాడు రా. మానవుడే మాధవుడు, కానీ కలడో లేడని సతమతం అవుతున్నాడు రా. మనం దైవ స్వరూపం మనమే, అమృత స్వరూపం మనదే, కానీ తెలియదు. మనం అన్నిటిని గురించి చర్చిస్తాము, అన్ని వ్యవహారాన్ని గురించి చక్కగా చేస్తాము, ఎటువంటి అంతరాయం కలగకుండా చేస్తాము, కానీ మన గురించి మాత్రం మనం చేసుకోము. మనమంటాం మనకు మనసు ఉన్నదని, బుద్ధి ఉన్నదని, ఆలోచన ఉన్నదని, వివేకం ఉన్నదని, తెలివి ఉన్నదని, అన్ని ఉన్నదని అంటాము. కనపడతాయా?
ఏదైనా ఎవరికైనా కనబడుతుందా? కనబడదు. మహాత్ములు చెప్తారు ప్రతి మనిషి దేహంలో 3 శరీరాలు ఉన్నాయని అంటారు. 3 శరీరాలు: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే కంటికి కనబడుతుంది. సూక్ష్మ శరీరం అని అంటే ఈ శరీరాన్ని కదిలిస్తుంది. కారణ శరీరం అంటే వారి చరిత్రను కొన్ని తరాలుగా పాడుతుంటారు. ఫులాజీ బాబా గారు 8 సంవత్సరాల ముందు స్థూల శరీరంలో ఉన్నారు. గల్లి గల్లికి తిరిగాడు, ప్రతి ఒక్కరిని దర్శనం ఇచ్చాడు, అనుగ్రహం ఇచ్చాడు. దేని ఆధారంతో? సూక్ష్మ శరీరం యొక్క ఆధారంతో ఇవన్నీ చేశాడు. వారి ఈ స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం వెళ్ళిపోయింది. ఫులాజీ బాబా అక్కడే ఉన్నాడు, సూక్ష్మ శరీరం మాత్రం కనబడకుండా వెళ్ళిపోయింది. అదే జీవం, అదే ఆత్మ, అదే పరమాత్మ యొక్క స్వరూపం. ఈ విషయాన్ని మాత్రం ఎవరు ఆలోచిస్తలేరు. మనందరికీ తెలుసు, మనందరికీ పేరు 21 రోజుల తర్వాత పేరు పెట్టాము. కానీ 21 రోజులు మనం పేరు లేకుండా అనామకుడము ఉన్నాము. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత భూమి మీద పడగానే శ్వాస ఆడుతుంటది, కానీ పేరు ఉండదు. శ్వాస మాత్రం నడుస్తుంది, పేరు ఉండదు. అతని ఏం పేరుతో పెట్టాలనో పిలవలేము. 21 రోజుల తర్వాత మాత్రం తుకారామో, సకారామో, రకారామో ఏదో రాము పెట్టేస్తాం. ఎందుకు అంటే ఈ గుంపులో అతన్ని స్పెషల్గా పిలవాలి అని అంటే ఏదో ఒక పేరు ఉంటేనే పిలుస్తాం, లేకపోతే అరే మనిషి అనలేము కదా. కాబట్టి పేరు పెట్టేశారు. మరి ఏ రోజైతే ఇతను ఈ తుకారాం అనే బాడీ చనిపోతుందో ఆ రోజు పేరు ఉంటది, కానీ శ్వాస ఉండదు కదా. బాడీ పేరు ఉన్న బాడీ ఉంటది, కానీ శ్వాస ఉండదు. దీన్నే అంటారు, ఎక్కడైతే శ్వాస ఉన్నదో, ఎక్కడైతే వట్టి పేరు ఉన్నదో దీని మధ్య కాలాన్నే జీవితం అంటారు. ఇటువంటి జీవితంలో ప్రతి మనిషి ఇటువంటి సాధు సంతుల యొక్క సాంగత్యానికి వెళ్ళి, సత్పురుషుల యొక్క సాంగత్యంలో వెళ్ళి సత్సంగం చేయాలి, చర్చ చేయాలి. మనం ఈ లోకంలో, భారతదేశంలో అన్ని ఈ విశ్వం పైన కేవలం భారత భూమి ఒకటే పవిత్రమైంది, దీన్నే స్వర్గంగా కొలుస్తారని కొందరు అన్నారు. ఎందుకనంటే మన భారత భూమిలో అవతారం ఎత్తిన సంత పురుషులన్నీ ఏ దేశంలో లేరు. యేసులో చూస్తేనేమో యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు, ముస్లింస్ లో చూస్తే ఒకే మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు. మిగతా మహాత్ములు రాముడు, లక్ష్మణుడు, కృష్ణుడు ఇవన్నీ ఎక్కడ? మొత్తం భారతంలో. అంటే ఇది పవిత్ర భారత భూమి. అటువంటి భారత భూమిలో అనుభవించిన ప్రతి మహాత్ముడు ప్రతి ఒక్కరిని దైవ స్వరూపంతో సమానంగా చూశారు. అంటే ఎటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆత్మ ప్రబోధన చేశారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తి ఫులాజీ బాబా గారు. కానీ ఇక్కడ కూడా కొంచెం ఫాల్ట్ వస్తుంది. ఎందుకంటే ఫులాజీ బాబా మనకందరికీ భయ దృష్టితో జీవిస్తున్నాం కాబట్టి భయ ఆలోచనలు ఎక్కువ ఉంటది. కొందరు అనేవాళ్ళు ఆ శ్రీనివాస వాళ్ళ గురువు అంటుండే, చారిగ వాళ్ళ గురువు ఫులాజీ బాబా అంటుండే. అప్పుడప్పుడు పక్క ఇంటి వాళ్ళు అంటుండే. వాళ్ళు పక్క ఇంటి వాళ్ళు కూడా దర్శనం తీసుకోకపోదురు. ఎందుకంటే చారి వాళ్ళ శ్రీనివాస వాళ్ళ గురువు కదా, వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే పూజ చేస్తారు, వాళ్ళే దర్శనం తీసుకుంటారు. మనం ఎందుకు చేయాలి అని కొందరు ముట్టకపోతుంది. అంటే భేదం. కానీ మహాత్ములు ఏం చెప్పారు? దేవుడు ఉన్నాడో లేడో, మానవుడు ఉన్నాడు రా అన్నాడు. మానవుడే మాధవుడు, కానీ కలడో లేడని సతమతం అవుతున్నాడు అన్నాడు. అటువంటి సతమతను, అటువంటి ఉద్దేశాన్ని, అటువంటి ఆలోచనని తొలగించిన వాళ్లే మహాత్ములు. అయినా మనకు అర్థం కాదు. రాముడే దేవుడు అంటాము, కృష్ణుడే దేవుడు అంటాం, మిగతా వాళ్ళని దేవుడు అనం. మనం ఎందుకు అనం? తెలియదు. ఇందుకే భక్త తుకారం ఒక పాట పాడాడు, ఎక్కడో దూరాన ఉంటావు, తోలుబొమ్మ ఆట ఆడిస్తుంటావు అని అన్నారు. పాట పాడిండు, ఎక్కడో దూరాన ఉంటావు, తోలుబొమ్మ ఆట ఆడిస్తుంటావు. కానీ ఫులాజీ బాబా అనేవారు ఎక్కడో దూరాన కాదు, దేహంలోనే ఉన్నావు. ఈ ఎముకలు, మాంసము, రక్తము, నరాలతో కూడుకున్నటువంటి ఈ దేహంలోనే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు, ప్రతి ఒక్కరిని బోధించారు.
కాబట్టి మనమందరం వయసుతో పెద్ద చిన్న కావచ్చు, బలముతో తక్కువ ఎక్కువ కావచ్చు, ఆస్తి అంతస్తుతో తక్కువ ఎక్కువ కావచ్చు, కానీ అంతర్దృష్టితో చూస్తే మనమందరం ఒకటే. వెనక ముందు వచ్చాము కావచ్చు, కానీ అందరూ ఒకే ఊరు నుంచి వచ్చాము, ఒకే ఊరికి వెళ్తాము. సముద్రము నుంచి నీళ్లు ఆవిరి అవుతుంది, ఆకాశంలోకి వెళ్ళి మేఘాలుగా మారుతుంది, అదే మేఘాలు వర్షిస్తుంది, అదే నీళ్లు నదుల ద్వారా సముద్రంలోకి కలుస్తుంది. అంటే రొటేషన్, దానినే జీవన చక్రం అంటారు, అదే ప్రకృతి యొక్క చక్రం అంటారు. వీటన్నిటిని ఆలోచించి తెలుసుకున్నవాడే నిజమైన సాధకుడు. అటువంటి సాధకులను ప్రేరణ ఇచ్చేవాళ్ళు మహాత్ములు, అవతార పురుషులు. కానీ వాళ్ళను ఇంత దగ్గర ఉండి కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఈ రోజు ఉన్నాము అని అంటే మనకు ఏదో ఒక లోపం, ఎక్కడో ఒక లోపం జరిగింది. అటువంటి లోపాలని తీసి పారేయడానికే మనం ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేశాం. ఈ సత్సంగం ఇదే ఊర్లో కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి పరిసరాలలో ఇటువంటి సత్సంగాలు జరగాలి. ప్రతి వ్యక్తి సమర్థుడే, అసమర్థుడు కాడు. కానీ తనకు ప్రతి ఇతరుల పట్ల అతనికి ఎటువంటి సహవాసం కలవలేదు కాబట్టి అతను అసమర్థుడుగా జీవిస్తున్నాడే గాని ఏ ఒక్కడు అసమర్థుడు కాడు. ప్రతి ఒక్కరు సమర్థులే. స్త్రీలు సమర్థులే, పురుషులు కూడా సమర్థులే. కానీ మన సామర్థ్యాన్ని మనం తెలుసుకోవడానికి సాధన మాత్రం అవసరం. ఆ సాధన మనం తప్పకుండా చేయాలి. మరి చేయాలి అని అంటే ఎవరిది చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఈ బ్రహ్మాండం పైన ఏదైతే 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 108 ఉపనిషదాలు వ్రాయబడినాయో వీటిలో ఆ మహాత్ములు రాసిన మహాత్ములందరూ కూడా చెప్పారు. ఏమని చెప్పారనంటే, ఇష్టం లేదా అని కొంచెం ఏదో వెనక అయితే ప్రతి మనిషి రాముడు కృష్ణుడు ఒక కోవకు చెందిన వాళ్ళు. అదే వివేకానంద స్వామి, అర్జునుడు ఇటువంటి వాళ్ళు ఒక కోవ. సాయిబాబా, తుక్డోజీ బాబా, భక్త తుకారం అటువంటి వాళ్ళు కొందరు ఒక కోవ. అయితే ఈ 3 రకాలుగా మాధవుడుగా ఈ లోకం పైన పనిచేస్తారని మహాత్ములు బోధించారు. కొందరు తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు, తల్లి గర్భము నుంచే వచ్చిన వాళ్ళు. ఎవరు? రాముడు వచ్చాడు తల్లి గర్భము నుంచి, శ్రీకృష్ణుడు వచ్చాడు తల్లి గర్భము నుంచి. వాళ్ళు ఒక రకమైన దేవుళ్ళు. సమస్త బ్రహ్మాండంలో వాళ్లే. ఈ సమస్త బ్రహ్మాండాన్ని ప్రకృతి తల్లి, పరమ పురుషుడు అనే పురుషుడు మాత్రం వీళ్ళిద్దరి యొక్క కలయికతోనే, వీరిద్దరి యొక్క సంకల్పంతోనే ఈ సమస్త బ్రహ్మాండం నిర్మాణం అయింది. ఈ సమస్త బ్రహ్మాండం కూడా నడపబడుతుంది. అటువంటి ఈ నిరాకారుడు, నిర్గుణుడు, ఆ తత్వస్వరూపుడు మన దేహాన్ని కూడా నవద్వారాలతో కూడుకున్న భవనాన్ని నిర్మించాడు. ఆ భవనంలో తానే 10వ ద్వారంలో వెళ్లి కూర్చున్నాడు. దానినే అంటారు, ఎక్కడో దూరాన ఉంటావు, తోలు బొమ్మ ఆట ఆడిస్తుంటావు. ఎక్కడో దూరాన కాదు, నీ దేహంలోనే ఉన్నాడు, ఈ తోలు బొమ్మ ఆటను ఆడిస్తున్నాడు అని ఫులాజీ బాబా గారు చెప్పేవారు. కాబట్టి ఈ తోలు బొమ్మ చాలా విలువైంది. దీని గురించి నువ్వు వివరంగా తెలుసుకుంటే ఇది దేహము కాదు దేవుడే, నరుడు కాదు నారాయణుడే. కానీ అటువంటి ప్రయత్నం ప్రతి మానవుడు చేసిన రోజే మనకు ఇటువంటి అనుభవం కలుగుతుందని మహాత్ములు చెప్పారు. ఫులాజీ బాబా గారు కూడా అదే చెప్పారు. ఫులాజీ బాబా అంటుండే, అరే మీరందరూ నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఈ దుఃఖం వచ్చింది, ఆ దుఃఖం వచ్చిందని ఎందుకు ఏడుస్తుంటావు? ఏదో ఒక రోజు ఈ నశ్వర శరీరము నాశనం అయ్యేదే కదా, ఏదో ఒక రోజు ఇది కాటికి పోయేదే కదా, మరి దీని గురించి ఎందుకు నువ్వు గింతగానం పాకులాడతావు? నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ముందు ప్రయత్నం చేయని ఫులాజీ బాబా గారు చెప్తుండే. అంటే మనం ఏదో ఒక రోజు చావాల్సిందే కదా, మనం అందరం చావాల్సిందే.
ఒక మహారాజ్ ఒక కీర్తనకార్ పాట పాడిండు, मैंने एक अचंबा पाया, मैंने एक अचंबा पाया, मुर्दा होकर मुर्दे को खाया। చారి సాబు आपण जब आया ना కోళ్ళది పాట పాడిండు అతను, కీర్తన చేసే అతను, मैंने एक अचंबा पाया, मुर्दा होकर मुर्दे को खाया। అచుంబా అని అంటే ఒక విచిత్రం చూసిండట అట. ఏ విచిత్రం చూసిండు అంటే ఇతను 60, 70, 80, 90 సంవత్సరాల తర్వాత చచ్చేవాడే, అంటే ఇతను సావి అయినా పిరిగే అని తెలుసు. 100 సంవత్సరాల తర్వాత నా పని లేదు కదా, ఇక్కడ నా ఆధార్ కార్డు క్యాన్సిల్ అవుతుంది కదా, పాన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది కదా, ఏటీఎం క్యాన్సిల్ కదా, నా పట్టా భూమి క్యాన్సిల్ కదా, హోమ్ ట్యాక్స్ క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్ కదా, అన్ని క్యాన్సిల్ అని తెలిసి కూడా ఒక సజీవ ప్రాణిని హలాల్ చేసి ఆ జీవిని తడపాయించి చంపి తింటాడట. అదే విచిత్రం ఈ వ్యక్తి చూశాడట. मैंने एक अचंबा पाया, ये मुर्दा होकर मुर्दा बनाकर खाया. తినేవాళ్ళ గురించి చెప్పాడు. ఇటువంటి చాలా విషయాలు చాలా మంచిగా చెప్పారు. సాయిలు సార్ కూడా చాలా చక్కగా చెప్పారు. భగవద్గీత మొత్తం చెప్పాలని అంటే నెల రోజులు పడుతుంది, కానీ వారు ఓ 15 నిమిషాలలోనే చెప్పేశారు. అంటే ఏదైనా తక్కువనే ఉంటుంది. రామాయణం మొత్తం వింటే రామాయణం యొక్క మొత్తం సారం చెప్పానంటే ఏమంటారు, కట్టే కొట్టే తెచ్చే కదా, కట్టే కొట్టే తెచ్చే. సేతు కట్టిండు, రావణుని కొట్టిండు, సీతను తెచ్చిండు, అంతే కదా దాని సారం మొత్తం. ఆ విధంగా తక్కువలని ఎక్కువ అని అంటే ఏ రోజైతే మనకు దైవం గురించి మన గురించి మనకు ప్రేరణ కలిగిందో ఆ రోజు నుంచే మనం మన గురించి మనం తెలుసుకోవడానికి సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది ఏదిరా అని భక్త తుకారాం చెప్పారు. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది ఏది అంటే మనం సాధన చేయాలి. సాధన చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది, సాధన చేయకపోతే ఏది కాదు. కానీ ఇలా రోజు వాతావరణం ఎట్లయింది, అన్నదమ్ములే ఎందుకు చంపుకుంటున్నారు, తండ్రి కొడుకుకు ఎందుకు చంపుతున్నాడు, కొడుకు తండ్రికి ఎందుకు చంపుతున్నాడు. ఒక మెసేజ్ వచ్చింది నాకు సెల్లో, जिंदगी मिली किसी के काम आने के लिए पर वक्त बिता जा रहा है कागज के टुकड़े कमाने के लिए. అంటే ఈ విలువైన అమృత స్వరూపమైన దైవ స్వరూపమైన దేహాన్ని యొక్క జీవితం ఎందుకు దొరికిందట, తాను జీవిస్తూ ఇతరులను ఉపయోగపడడానికి దొరికిందట. జిందగీ మిలి కిసికి కామ్ అనేకెళ్ళి అంటే ఈ జీవితం దొరికింది ఏ ఒక్కరిని ఉపయోగపడడానికి. కానీ ఈల రేపు ఏమైతుంది, వక్త భితా జారా అంటే విలువైన సమయం గడిచిపోతుంది కాగితపు ముక్కలు కూడబెట్టడానికి పైసలు. మరి తుకారాం సార్ ఉద్దేశం ఏంటి, బిచ్చం అడిగి తినాలనా, అంతే వస్తుంది కదా సార్ అంటున్నాడు. మరి ఉదాహరణ, మరి మేము బిచ్చం అడిగి తినాలన్నా కాదు, సంపాదించండి, ఫుల్ సంపాదించండి, సంపాదించి తినండి. అప్పుడప్పుడు సమయం పడినప్పుడు ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఆపదలో ఉన్నారో, బాధలో ఉన్నారో వాళ్లకు ఆదుకో. కొన్ని పల్లెటూర్లలో అంటుంటారు, ఆ ఊరు పటేల్ గాని ఎవరైనా శ్రీమంతులు ఎవరైనా పేదవాళ్లకు సాయం చేస్తే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, అబ్బా మా ఊరు పటేలు మనిషియా, ఏ దేవుడే, ఏ ఒక్కరిని కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ రాత్రి అంటే ఆ రాత్రికి వెళ్తాడు, అందరికి సాయం చేస్తాడు. అతను మా ఊర్లో అయితే ఒక దేవుడు లెక్కనే పుట్టిండ్రబోయ్ అంటాడు. అంటే దీని అర్థం కఫన్ అంటే మనం చచ్చిపోయిన తర్వాత తెల్ల బట్ట తీసుకొస్తారు మనకు చుట్టడానికి, పీనుగుకి చుట్టడానికి. అటువంటి తెల్ల బట్టకు జేబులు కుట్టించరు, ఎందుకంటే జీవితాంతం కష్టపడి సంపాదించిన పైసా ఆ జేబులో వేసుకోపోదామంటే జేబులు కుట్టించరు. కనీసం ఆ శ్మశాన వాటికలో ఒక బిరువ పుంచరు, ఈ జేబులో వేసుకోపోయిన సొమ్ము దాంట్లో దాచిపెడదామని. అరే పిచ్చినా నాయనా, ఇవన్నీ అశాశ్వతం కాదు, ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ నీతోటి వచ్చేటి కావు. నువ్వు పుట్టకంటే ముందు ఇక్కడ ఉన్నవి, నిన్న ఇంకొకరిది ఉండే, ఈ రోజు నీది, రేపు ఇంకొకరిది అవుతుంది అనే విషయాన్ని తెలుసుకో. నీ గురించి నువ్వు తెలుసుకో. కనీసం నువ్వు చనిపోయే ముందు ఎవరైతే నీకు తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వస్తాడో అతను 5-6 వేలు గాని 1000 గాని 50 గాని 100 గాని అడగడురా. లంచం అడుగుతాడా? అడగకుండా ఎవరికి కనబడకుండానే ఖతం. బొండ్రికాండ బిస్కి మనం కోడ్లది ఎట్లా బిస్కి
అట్లా మన అందరు చూస్తూ ఉండగానే మన బొండ్రికాయ విసికేసి ఇట్లా కొట్టుకుంటూ ఉంటాం బిల్లబిల్ల కదా. అయినా కానీ పిసుకుతా ఉంటాడు, ఎందుకంటే అందరికి కనబడదు కదా. ఎందుకంటే భయ దృష్టితో జీవించే వాళ్ళం, అంతర్దృష్టి లేదు కాబట్టి ఆ యమధర్మరాజు కనబడదు. అటువంటి యమధర్మరాజు ప్రతి ఒక్కరి వీపు వెనకలనే ఉన్నది చూడండి. మనకు ఈ లోకం అంతా కనబడుతుంది కానీ మన వీపు కనబడదు. కనబడుతుందా? కనబడదు. వీపు వెనకాల ఉన్నది. వీపు వెనకాల ఉన్నది అంటే దాని అర్థం నీకు ఈ రోజు మాట్లాడుతున్నావే ఇక్కడి నుండి వెనకకి తల్లి గర్భం నుంచి లెక్క పెట్టు 64 సంవత్సరాలు అంటే మైనస్ అయింది కదనే నా లైఫ్ లెక్క వెళ్ళి. మిగతా కొంతనే ఉండొచ్చు కదా, 10-15 సార్లు 20 సార్లే ఉంటది కదా. అది ఆలోచించి అది దృష్టిలో పెట్టుకొని జీవించు. కాబట్టి పాపాలు చెయ్యవు, పుణ్యకార్యమే చేస్తావు. నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతావు. భగవంతుడు ఎక్కడో కాకుండా నీలోనే ఉన్నాడు. भगवान तो रहता है कण कण में अंदर, लेकिन हम फिरते हैं मंदिर मंदिर. कबीर बोला मैंने, भगवान तो रहता है कण कण में अंदर, लेकिन हम फिरते हैं मंदिर मंदिर. तो मंदिर मंदिर फिरो, पूजा करो, पाठ करो, सब करो, लेकिन खुद हम कौन है इसकी जानकारी करो. उसको बोलते ध्यान. ధ్యానం అంటే ఎక్కువ కాదమ్మా, ఖర్చుతో కూడుకున్నది కాదు. ఏదో కష్టపడి చెమటలు ఓడిచి చేయాల్సింది కాదు. సహజ కర ధ్యానం మస్త హో జాన భూలే తనబాన్ మీరాబాయి చేసిందట. ఏం లేదు, ఏకాంతంలో కూర్చొని శ్వాస ఉశ్వాస పైన ధ్యాస ఉంచడమే ధ్యానం. శ్వాస ఉశ్వాస ఉన్నంత వరకే ఈ లోకం దగ్గర తీస్తుంది, లోకం దగ్గరికి వస్తుంది. అదే శ్వాస ఉశ్వాస వెళ్ళిపోతే 4 మూరేళ్ళు దూరం కూర్చుంటారు. ఆ పీనుగుని డప్పులు కొట్టుకుంటూ ఊరు బయట తీసుకుపోయి పాతి పెట్టడమో కాలు పెట్టడమో చేసేసిన తర్వాత ఈ బట్టలన్నీ శుభ్రంగా పిండుకుంటాం. అటువంటి ఈ జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళం. ప్రతి ఒక్కరు బుద్ధిమంతులే, ప్రతి ఒక్కరు తెలివిపరులే, ఏ ఒక్కరు తక్కువ కాదు. కానీ కనీసం ఇన్ని రోజులు చేయకుండా ఈ రోజు నుంచైనా చెయ్యండి. అరే నా గురించి నన్ను తెలుసుకోవాలి. దేవుడు బయట కాకుండా లోపలనే ఉన్నాడట. ఆ దేవుడు ఎట్లా ఉన్నాడో తెలుసుకోవడానికి కళ్ళు మూసుకొని చేయండి. కళ్ళు మూసుకొని చేస్తేనే దేవుడు కనబడతాడు, లేకపోతే ఈ లోకమే మాయా లోకమే కనబడుతుంది, దేవుని వైపు పోనీయేది. కాబట్టి ఏ దేవునికి దగ్గర పోయినా, ఏ మందిరంలో పోయినా మనం ఏం చేస్తాము, కాళ్ళు అన్ని సావధాన స్థితిలో వస్తుంది, చేతులు జోడింపబడతవి, కళ్ళు మూతబడతవి. ఏంటిదనంటే నీ అంతరాత్మ నీకు సందేశం ఇస్తుంది. అరే భగవంతుని ముందర సావధానంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిలబడ్డావే, మరి దేవుడు బయట కాదు, బయట చూడకు. బయట చూడడానికి ఇచ్చిన ఈ 2 కళ్ళు ఏదైతే ఉన్నాయో అవి మూసుకో, చేతులు జోడించుకో. అంటే వినమ్రతతో నిలబడు. వాళ్ళము కదా, మనం వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తాము, మాట్లాడతాము, కానీ మన గురించి మనం మాట్లాడుకోము. మనం తక్కువగా అనుకోము. మనం బిచ్చగాళ్ళమే, ఏదో ఒకటి ఆ దైవ ముందర అడుగుతాము. కాబట్టి ఈ మన అంతరాత్మ మనకు జోడింపబడినటువంటి చేతులు ఏదైతే నుదుటి పైన పోతుందని అంటే దీన్ని భృకుటి అంటారు. ఇక్కడే జ్ఞాన నేత్రం ఉంటుందట, మహాత్ములు చెప్పారు. ఇక్కడ ధ్యానం చేయి. ఏ వ్యవహారం చేస్తున్నావో అటువంటి హృదయం ఉందే, ఆ హృదయాన్ని పవిత్రంగా ఉంచుమని తర్వాత చేతులు ఇక్కడికి పోతుందట. ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరు జీవించాలి. ఈ విధంగా 2 విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని నా యొక్క సందేశాన్ని విరమిస్తున్నాను. జయ सारे
సత్సాధు. సో అందరికీ ఇంతసేపు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. అందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. అందరూ కూడా మెల్లిగా 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 అమ్మా. అదేవిధంగా గురుడు గల్లీలో 20వ తారీఖు నాడు బావగారి మహాసత్సంగ కార్యక్రమం చేసి అదేవిధంగా ప్రతి ఆదివారం మన నిజామాబాద్ ధ్యాన కేంద్ర కమిటీలో